నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 182వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనకు లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళ్లే ముందు గత వారం 181వ ఎపిసోడ్ లోని కొన్ని కమెంట్స్ చూద్దాం. సో చూసారు కదా, అది 181వ ఎపిసోడ్ లోని కమెంట్స్. 182వ ఎపిసోడ్ లోకి వెళదాం. ఈ వారం చాలా ఎక్కువగా మనం అంతర్జాతీయ పరిణామాల్లో చాలా ముఖ్యమైన వార్తగా కనబడుతున్నది డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్వేరింగ్ ఇన్ సెరమనీ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కొన్ని ఆయన పాస్ చేశారు. అండ్ వాటి గురించే మనం మాట్లాడబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీని తర్వాత మిగతా గ్లోబల్ డెవలప్మెంట్స్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. సార్, ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. స్వేరింగ్ ఇన్ సెరమనీ చాలా అట్టహాసంగా జరిగింది. సో అందులోని విశేషాలు చాలా ఉన్నాయి. ఒకసారి మీరు వరుసగా కొన్ని చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ ఆ తర్వాత మనం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ గురించి మనం మాట్లాడదాము. అండ్ భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ని ముందు వరుసలో వాళ్ళు కూర్చుండబెట్టారు. అండ్ ఈ స్వేరింగ్ ఇన్ సెరమనీలో కొన్ని అనుకోని సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా బిషప్ మాట్లాడిన మాటలు ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేశాయి. అండ్ ట్రంప్ మాట్లాడిన మాటలు ఇంకా కాంట్రవర్సీని బిల్డ్ చేశాయి. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తోటి ఒక్కసారిగా కకావికలమవుతున్న పరిస్థితులు చాలా వరకు కనబడుతూ ఉన్నాయి. అండ్ ఈ స్వేరింగ్ ఇన్ సెరమనీ విశేషాలు చెప్పిన తర్వాత మనం వాటిలోకి వెళ్దాం. ప్లీజ్ సార్. డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి 47వ ప్రెసిడెంట్ గా ఆయన స్వేరింగ్ ఇన్ సెరమనీ మనం అందరం చూసాము. యాక్చువల్గా వాళ్ళకి ట్రెడిషనల్ గా ఏమవుతుందంటే అది బయట అవుట్డోర్ లో మెట్ల మీద జరగవలసినటువంటి స్వేరింగ్ ఇన్ సెరమనీ లాస్ట్ మినిట్ లో వాళ్ళు క్యాపిటల్ లోపలికి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే బయట విపరీతమైన చలి, వానలు, ఇటువంటివి మంచు, విపరీతమైన కండిషన్స్ ఉంటే కనుక అక్కడ నిలబడేటువంటి పరిస్థితి లేదు. అందుకని లాస్ట్ మినిట్ లోపలికి షిఫ్ట్ చేశారు. ఆ షిఫ్ట్ చేయడంతో ఏమైందంటే చాలా మందికి వాళ్ళు స్పేస్ ఇవ్వలేకపోయారు. విఐపీలు ఎంతమంది విఐపీలు ఉన్నారు, వాళ్ళకు కొన్ని వేలల్లో విఐపీలు అప్లై చేసుకున్నారు. వాళ్ళకి నిజంగా టికెట్లు అయిపోయినాయి, టికెట్లు అమ్మారు కూడా. అయినా కానీ వాళ్ళందరినీ అకామిడేట్ చేయలేని పరిస్థితి. చిన్న హాల్లో చేశారు కాబట్టి ఎక్కువ వీళ్ళని గెస్ట్ అకామిడేట్ చేయలేకపోయారు. ఇది ఒక మేజర్ ఇష్యూ, చాలా సిగ్నిఫికెంట్ చేంజ్ గత యుఎస్ ప్రెసిడెన్సీస్ కంటే. రెండవది ఏంటంటే చాలా దాన్ని తప్పిదం అంటామా, లేకపోతే ఆయన మర్చిపోయారందామా, లేకపోతే అదే పనికి చేశారని మనకు తెలియదు. అది బహుశా మర్చిపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నార్మల్గా ప్రెసిడెంట్స్ స్వేరింగ్ ఇన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే రైట్ చెయ్యి, కుడి చెయ్యి పైకి పెట్టి ఎడమ చెయ్యిని వాళ్ళ బైబిల్ మీద పెడతారు. బైబిల్ కూడా 2 బైబిల్స్ ఉంటాయి. ఒకటి వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి బైబిల్ ఒకటి ఉంటుంది. రెండవది అబ్రహాం లింకన్ ఏ బైబిల్ మీద ప్రమాణ స్వీకారం చేశారో అది ఉంటుంది. ఈ 2 పుస్తకాలు మీద ఎడమ చేయి పెట్టి వాళ్ళు స్వేరింగ్ ఇన్ చేస్తారు. ఇది వాళ్ళ ఆనవాయితీ. ఈసారి ఆయన బైబిల్ మీద చేయి పెట్టకుండా స్వేరింగ్ ఇన్ చేశారు. మెలేనియా ట్రంప్ తన భార్య 2 తీసుకొని వచ్చింది. నార్మల్గా ప్రతి ప్రెసిడెంట్ భార్య తెచ్చిస్తుంది ఆవిడ. కానీ ఈరోజు ఆవిడ తెచ్చి అక్కడ నిలబడినా కానీ డొనాల్డ్ ట్రంప్ మర్చిపోయారో మరి అదే పనిగా చేశారో మనకు తెలియదు. స్వేరింగ్ ఇన్ సెరమనీ అప్పుడు దాని మీద చేయి పెట్టలేదు. ఇది ఒక ఏంటంటే వాళ్ళ ప్రొసీజర్లో ఒక చిన్న తేడా వచ్చింది. అఫ్ కోర్స్ అది ఇన్వాలిడ్ స్వేరింగ్ ఇన్ కాదు అని అన్నారు అందరూ లీగల్ ఎక్స్పర్ట్స్. దాని మీద పెట్టడానికి ఒక పరంపర, అంతే, పెట్టకపోయినా ఏం నష్టం లేదన్నారు. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే టెక్నాలజీ జాయింట్స్ ఎవరైతే ఉన్నారో జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, సుందర్ పిచాయ్, ఇటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యమైనటువంటి సీట్లలో కూర్చున్నారు. డొనాల్డ్ ట్రంప్ జస్ట్ వెనకాల చాలా ప్రామినెంట్ సీట్లో కూర్చున్నారు. అంటే డొనాల్డ్ ట్రంప్ కుటుంబం ఆయన వెనకాల ఫస్ట్ రోలో కూర్చున్నారు, దాని వెనకాల వీళ్ళందరూ కూర్చున్నారు. కాబట్టి ఇది ఎవరికి సంకేతం? ఇన్ఫాక్ట్ తన సొంత క్యాబినెట్ మినిస్టర్లు ఎవరైతే ఇప్పుడు చేరుతున్నారో ఆయన క్యాబినెట్లో వాళ్ళందరికీ కూడా అంత ప్రామినెంట్ సీట్స్ లేవు, ఎక్కడో దూరంగా కూర్చున్నారు వాళ్ళు. కానీ వీళ్ళు టెక్నాలజీ జాయింట్స్ మాత్రం వీళ్ళకి జస్ట్ వెనకాలే కూర్చున్నారు వాళ్ళు. సో దాన్ని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎవరు రన్ చేయబోతున్నారో మనకు అర్థమవుతోంది. ఈ ప్రభుత్వం దీని యొక్క ఆలోచన దృక్పథం ఏంటి, వీళ్ళ ప్రయారిటీస్ ఏంటి స్పష్టంగా అర్థమవుతున్నాయి. చాలామంది కూడా కామెంట్ చేశారు. మాజీ రాష్ట్రపతులు కూడా అక్కడ వస్తారు, అది ఆనవాయితీ ఉంది. దాంట్లో ఇప్పుడు బతికున్నటువంటి ప్రెసిడెంట్స్ అందరూ కూడా, మాజీ ప్రెసిడెంట్స్ అందరూ వచ్చారు. బుష్ కావచ్చు, లేదా మనకు ఒబామా కావచ్చు, అలాగే మనకు బిల్ క్లింటన్, హిలరీ క్లింటన్ కావచ్చు, జో బైడెన్, ఆఫ్ కోర్స్ జో బైడెన్ ఆయన రాష్ట్రపతి కాబట్టి ఆయన, కమలా హ్యారిస్, ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు. దాంట్లో ఏమైందంటే మిషేల్ ఒబామా రాలేదు.
మిషేల్ ఒబామా ఈయన జిమ్మీ కార్టర్ ఫ్యూనరల్ అప్పుడు కూడా ఆవిడ రాలేదు. అంటే దీని రెండు స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఒకటి, పబ్లిక్ని అవాయిడ్ చేయదలుచుకుంటోంది ఆవిడ. రెండవది, డొనాల్డ్ ట్రంప్ ఉన్న దగ్గరికి ఆవిడ రాదలుచుకోలేదు. ఎందుకంటే ఆవిడకి డొనాల్డ్ ట్రంప్ మీద విపరీతమైనటువంటి ఒక ఈర్ష్య, ఒక విధమైనటువంటి అక్కసు ఆవిడకు ఉన్నది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ని ఆవిడ భరించలేదు కాబట్టి ఆవిడ రాలేదు అని ఒక నెరేటివ్ నడుస్తుంది. అందుకని ఆవిడ దీంట్లోకి రాలేదు. అక్కడ డొనాల్డ్ ట్రంప్ చెప్పే స్పీచ్ అంతా ఆవిడ విని దాన్ని తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఆవిడ ఆయన మీద చాలా కోపంగా ఉన్నారు కాబట్టి ఆవిడ రాలేదు అని చాలా అనాలిసిస్ వింటున్నాము. డొనాల్డ్ ట్రంప్ యొక్క కుమారుడు మెలానియా ట్రంప్, ఆయనకు మూడో భార్య. మెలానియా ట్రంప్కి ఆయనకు పుట్టినటువంటి వాడు బరోన్ అని చెప్పేసి, మొదటిసారి ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, అంటే 45వ ప్రెసిడెంట్గా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అతను చిన్నపిల్లవాడు, 10 ఏళ్ల కుర్రవాడు. ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఇంకా ఒక 8 ఏళ్ల పెద్దవాడు అయ్యాడు, 18 ఏళ్ల కుర్రాడు. చాలా పొడుగ్గా ఉన్నాడు, వాళ్ళ కుటుంబంలో అందరికంటే చాలా పొడుగ్గా ఉన్నాడు. అతను అక్కడికి రాగానే ఫస్ట్ జో బైడెన్కి, హిలరీ క్లింటన్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అది చాలా సెన్సేషనల్ అయింది. అది అంటే వాళ్ళ కుటుంబంలో చాలా డిగ్నిటీ పాటిస్తున్నారు వాళ్ళు అన్నదండి ఒకటి అక్కడ కనిపించింది మనకు. ఇందాక నువ్వు చెప్పినట్టు జయశంకర్ గారు, మన విదేశాంగ మంత్రి, మొదటి రోజులో కూర్చోబెట్టడం అనేది చాలా విశేషమైనటువంటి పరిస్థితి. అది ఇన్ఫ్యాక్ట్ మిగతా వాళ్ళందరూ కూడాను వాళ్ళ ఇతరత్ర దేశాల నుంచి వచ్చినటువంటి ప్రోటోకాల్స్ అన్ని కూడా వెనక సెకండ్, థర్డ్, ఫోర్త్ రోజు ఎవరో కూర్చోబెట్టారు వాళ్ళందరినీ. కాబట్టి భారతదేశానికి ఎంత ప్రామినెన్స్ ఇస్తున్నారు అనేది మనకు అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అన్నట్టుగానే ఇప్పుడు ఇది కూడా చర్చిద్దాం. మార్కో రూబియో కూడా ఫస్ట్ జయశంకర్ గారిని కలిశారు. తర్వాత అంటే నార్మల్గా వాళ్ళ అలయన్స్ ని కలుస్తారు, కాకుండా ఈయన కలిసినటువంటి విషయం చూసాం. రెండవది, ఈ స్వేరింగ్ ఇన్ సెరమనీ అయిపోగానే ఆయన స్పీచ్ చాలా సిగ్నిఫికెంట్ స్పీచ్. అది దాంట్లో అఫ్ కోర్స్ ఆయన నోటికి ఏం అడ్డం ఉండదు, మనకు తెలిసిన విషయమే. అది ఆయన ఏది తోస్తే అది చెప్తారు. కాకపోతే మోస్ట్లీ దాంట్లో ఏం సర్ప్రైజెస్ లేవు. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏం చెప్తూ వచ్చారో అవే ఆయన ఇక్కడ కూడా ఉటంకించారు. ఆయన మనం చూసామంటే కనుక చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తర్వాత దాని ఆధారంగానే ఆయన ఇవన్నీ కూడాను పాలసీలు తీసుకొచ్చారు, మన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. ఆయన చెప్పింది ఏంటంటే, ఒక నేషనల్ ఎమర్జెన్సీని నేను బార్డర్లో డిక్లేర్ చేయబోతున్నానని చెప్పారు మెక్సికోలో. దానికి సంబంధించిన ఆర్డర్ కూడా ఆయన ఇష్యూ చేశారు. రెండవది ఆయన ఏం చెప్పారంటే, రిమైన్ ఇన్ మెక్సికో పాలసీని నేను మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తాను అన్నారు. రిమైన్ ఇన్ మెక్సికో అంటే కనుక ఒక పాలసీ ఉండేది అమెరికాకి, మెక్సికో నుంచి అమెరికాలోకి రాకుండా అక్కడే ఆపడానికి మెక్సికోకి వీళ్ళు పైసలు ఇచ్చేవాడు. మీరు ఎక్కడైనా క్యాంపుల్లో పెట్టండి, అక్కడే పెట్టండి, కానీ వాళ్ళని మా సరిహద్దుల దగ్గర రానివ్వకుండా ఆపండి అనేది గతంలో ఉండేది. కమలా హ్యారిస్ అల్ట్రా లెఫ్టిస్ట్ భావజాలంతో వీళ్ళందరినీ కూడాను అమెరికాలో రానిచ్చారు. కాబట్టి అది ఫస్ట్. రెండవది నేను ప్రయత్నం చేస్తానన్నారు. అలాగే ఇల్లీగల్ మైగ్రెంట్స్ మీద కఠినమైన చర్యలు తీసుకోబోతున్నాను, మ్యాసివ్ డిపోర్టేషన్ జరుగుతుంది, దానికి నేను ప్రయత్నాలు మొదలు పెడుతున్నాను అన్నారు. సో ఇవన్నీ ఆయన స్పీచ్లో ఉండేది. దానికి అనుగుణంగానే ఏమైందంటే, ఈ ఇమిగ్రెంట్స్ ఎవరైతే వస్తారో అజైలం వాళ్ళు అప్లై చేయడానికి ఒక యాప్ ఉండేది, గవర్నమెంట్ ఆఫ్ యూఎస్ఏ యాప్ ఉండేది. యాప్ను మూసేశారు. తర్వాత ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. వెళ్ళి మీరు ఇల్లీగల్ వీళ్ళందరినీ కూడా మీరు డిస్మిస్ చేయొచ్చు, వెనక పంపించవచ్చు అని చెప్పి, డిపోర్ట్ చేయొచ్చు అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు ఆయన. సో ఆయన స్పీచ్లో చాలా ప్రామినెంట్గా చెప్పారు. అలాగే ఆయన ఏం చెప్పారంటే, కార్టల్స్ మనకు మెక్సికోలో వీళ్ళని అమెరికాలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసేటువంటి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేస్తానని చెప్పాడు. సో ఇది చాలా సిగ్నిఫికెంట్. ఎందుకంటే మామూలుగా మనకు ఇక్కడ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ కూడా ఉంటాయి కదా మన దేశంలో, అటువంటివి అక్కడ బహుశా భారతదేశం కూడా అటువంటి చేయాల్సి వస్తుందేమో. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ అందరినీ కూడా రిక్రూట్ చేసి కెనడాకి పంపించడం వీళ్ళందరూ చూస్తున్నాం. అటువంటి వాళ్ళని బహుశా మనం కూడా డిక్లేర్ చేయాల్సి వచ్చేటువంటి మనం కూడా ఆలోచన చేయాలని సీరియస్గా. ఇంకా తర్వాత ఏం చెప్పారంటే, నా ప్రభుత్వం అంతా కూడా కంప్లీట్గా ఫోకస్ ఇన్ఫ్లేషన్ తగ్గించే దిశగా మేము ప్రయత్నం చేస్తాము, అందుకనే డాజ్ అన్నది మేము పెడుతున్నామని చెప్పారు ఆయన. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ పెడుతున్నామని స్పష్టంగా చెప్పారు ఆయన. తర్వాత నేషనల్ పవర్ ఎమర్జెన్సీ ఒకటి ఆయన డిక్లేర్ చేశారు. నేషనల్ పవర్ ఎమర్జెన్సీ ఏంటంటే కనుక, ఈరోజు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ జో బైడెన్ ప్రభుత్వం, అల్ట్రా లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి ఈ డీప్ స్టేట్ వీళ్ళందరూ ఏం చేశారంటే, ఫాసిల్ ఫ్యూయల్ వాడకుండా ఏం చేయాలి, దాన్ని మొత్తం దాని మీద ఆంక్షలు విధించి డ్రిల్లింగ్ అని ఆపేసి ఇటువంటి చాలా చేశారు. కాబట్టి ఈయన ఎమర్జెన్సీ పవర్స్ తీసుకున్నారు. ఎమర్జెన్సీ పవర్స్ తీసుకుంటే కనుక చాలా ఈ యొక్క గవర్నమెంట్ ప్రొసీజర్ అన్నంతా కూడా పక్కన పెట్టేసి దాన్ని బైపాస్ చేసి అర్జెంటుగా ఆయన చేయదలుచుకుని చేయొచ్చు. ఎనర్జీకి సంబంధించి ఆయనకి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉంటాయి. ఏం చేయదలుచుకున్నాడు ఆయన? క్యాంపెయిన్లో ఏం చెప్పాడో అదే ఈ స్పీచ్లో కూడా చెప్పాడు. డ్రిల్ బేబీ డ్రిల్ అన్నాడు. నేను మొత్తం దేశమంతా కూడా ఎక్కడెక్కడ మనకు చమురుందో అక్కడ నేను డ్రిల్లింగ్ మొదలు పెడతాను. ఇది మన దేశంలో ఉన్నటువంటి ఎనర్జీ కాస్ట్ తగ్గిపోతాయి, మనకు ఎలక్ట్రిసిటీ వీటి యొక్క విద్యుత్ ధరలు తగ్గిపోయాయంటే
ఆటోమేటిక్గా మనకు మిగతా వస్తువుల ధరలు కూడా పడిపోతాయి. కాబట్టి దాని మీద ఫస్ట్ ఫోకస్ పెడతాను. రెండవది, ప్రపంచానికి కూడా ఎక్స్పోర్ట్ చేసే అంత మన దగ్గర మనకు వనరులు ఉన్నాయి, కాబట్టి అది నేను ఫస్ట్ మొదలు పెట్టబోతున్నాను అని స్పష్టంగా చెప్పాను నేను. తర్వాత ఇంకేం చెప్పారంటే, మన స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పెట్రోలియం ప్రోడక్ట్స్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, పెట్రోల్, డీజిల్, కెరోసిన్, ఇవన్నీ ఏవైతే వాళ్ళకు స్ట్రాటజిక్ రిజర్వ్స్ అంటారు. స్ట్రాటజిక్ రిజర్వ్ అంటే కనుక ఎన్నో కొన్ని టన్నులు వాళ్ళు డిసైడ్ చేస్తారు, కొన్ని గ్యాలన్స్. ఇవి వాళ్ళ దేశంలో ఎప్పుడు కూడా అంతకంటే తక్కువ ఎప్పుడూ ఉండదు. దాన్ని ఎక్కడో స్టోరేజ్ చేసి పెడతారు దాన్ని. అంటే యుద్ధం వచ్చో లేకపోతే ఇంకేదైనా డిస్రప్షన్ వస్తేనో తట్టుకోవడానికి కావాల్సిన అంత మినిమం ఒక 30-40 రోజులు కావాల్సినంత ఎక్కడో దాచిపెడతారు వాళ్ళు. దానిని జో బైడెన్ ఏం చేశారంటే అక్కడి నుంచి కూడా ఆయన రిలీజ్ చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగిపోతూ, అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతూ, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగినప్పుడు మహమ్మద్ బిన్ సల్మాన్ తర్వాత వ్లాడిమిర్ పుటిన్ ఇద్దరూ కలిసి ఈ యొక్క కార్టలైజ్ అయ్యి పెట్రోలియం ధరల్ని తగ్గించకుండా వాళ్ళు హై రేట్లో పెట్టినప్పుడు ఈయన దాన్ని కౌంటర్ చేయడానికి ఆయన స్ట్రాటజిక్ రిజర్వ్స్ కూడా జో బైడెన్ రిలీజ్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు స్పీచ్లో ఏం చెప్తున్నారంటే, ఆ స్ట్రాటజిక్ రిజర్వ్స్ నేను నింపుతాను, అది నింపడమే కాదు ఎక్స్పోర్ట్ అనేది చాలా అగ్రెసివ్గా నేను చేయబోతున్నాను, ఆ విషయం కూడా ఆయన చెప్పారు. అలాగే మనం చూస్తే కనుక ఒక విధమైనటువంటి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద పొల్యూషన్, వీటి మీద ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనే దాని మీద ప్రభుత్వాలన్నీ కూడా ఒక విధమైనటువంటి ఫోకస్ పెట్టాయి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే, నేను మ్యాండేట్ తీసేస్తున్నాను, అంటే మీరు ఏ వెహికల్ కావాలంటే అది కొనుక్కోండి అని చెప్పేసి ఆయన నిర్ణయం చేయబోతున్నానని అని చెప్పారు ఆ స్పీచ్లో. దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే, అమెరికా యొక్క ఇండస్ట్రీ అంతా కూడాను, పాత ఇండస్ట్రీ ఏదైతే ఉందో డెట్రాయిట్, ఇటువంటివన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి క్రైస్లరు, జనరల్ మోటార్స్, ఫోర్డ్, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కోర్ ఇండస్ట్రీ ఇప్పుడు తగ్గిపోయి మొత్తం చైనీస్ కార్స్ అని టేక్ ఓవర్ అయ్యాయి. కాబట్టి వీళ్ళ యొక్క తాకడికి ఏమి తట్టుకోలేకుండా ఉన్నాయి, మొత్తం మూతపడేటువంటి పరిస్థితి. అందుకని ఆ ఈవీ మీద ఉన్న ప్రెషర్ తీసేస్తానంటున్నారు. ఇది ఒక ఎలాన్ మస్క్కి మరి ట్రంప్కి మధ్యలో ఇక్కడ విభేదాలు ఏమొస్తాయో చూడాలి. బట్ అది ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఆయన. సో పాత కార్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రెషర్ తగ్గించే దిశగా ఈయన స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత ఏమన్నారంటే, ట్రేడ్ టారిఫ్స్ అన్ని కూడా నేను చాలా రిఫార్మ్ చేయబోతున్నాను, చాలా దేశాల మీద నేను టారిఫ్లు వేస్తాను, ఎక్స్టర్నల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటి పెట్టబోతున్నాను అన్నారు. ఓకే, యాక్చువల్లీ రెవెన్యూ అది ఆల్రెడీ మన కస్టమ్స్ నుంచి వచ్చేది ఎక్స్టర్నల్ రెవెన్యూ కదా, విదేశీ దిగుమతుల మీద వచ్చేటువంటి రెవెన్యూసే. కానీ దానికి ఒక డిపార్ట్మెంట్ పెడతాను అంటున్నాను. అంటే అంత ఫోకస్ పెట్టబోతున్నాను, అంటే ప్రతి ఐటము మనం ఎంత నష్టపోతున్నాము, మనకు వేరే దేశాల నుంచి ఎక్కడైతే మనం దిగుమతి చేసుకుంటున్నామో వాళ్ళకు మనకు ఫేర్గా మన మీద ఛార్జ్ చేస్తున్నారా, మనం వాళ్ళకి ఎగుమతి చేస్తే కనుక వాళ్ళు మన మీద కరెక్ట్గా ట్రీట్ చేస్తున్నారు లేదా, దాని ఆధారంగా నేను నిర్ణయిస్తాను అని చెప్పారు ఆయన. సో అఫ్ కోర్స్ ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ఆయన ఇష్యూ చేసిన మొదటి 2 రోజుల్లో ఉన్నటువంటి ఆర్డర్స్లో ఈ ఆంక్షలు, ఈ టారిఫ్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు ఆయన. ప్రెస్ కాన్ఫరెన్స్ నన్ను అడిగితే కనుక బహుశా నేను 1 ఫిబ్రవరికి టార్గెట్ చేస్తాను, అంతవరకు మీరు స్టడీ చేయాలి, ఇవన్నీ స్టడీ చేసి బహుశా 1 ఫిబ్రవరికి ఇవన్నీ టారిఫ్స్ అనౌన్స్ చేస్తానని చెప్పారు. అలాగే ఆయన ఏం చెప్పారంటే, స్టాప్ ఆల్ గవర్నమెంట్ సెన్సార్షిప్ అండ్ బ్రింగ్ బ్యాక్ ఫ్రీ స్పీచ్ అని చెప్పారు. అంటే గతంలో ప్రభుత్వం, జో బైడెన్ ప్రభుత్వం సోకాల్డ్ లిబరల్ వాళ్ళు చెప్పుకుంటున్న వాళ్ళు ఎన్నో అంశాల్లో వాళ్ళు ఆంక్షలు విధించారు. అవన్నీ అంటే బేసిక్గా మనం చూస్తే కానీ హంటర్ బైడెన్ ఇష్యూ కావచ్చు, ఇటువంటి చాలా ఇష్యూస్లో వాళ్ళను టెక్నాలజీ జాయింట్స్ వీళ్ళందరూ కలిసి కుమ్ముక్కై చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఆపేశారు. కొంత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే కనుక దాన్ని వీళ్ళు ఏదో విధంగా వాళ్ళని ఆపేయడం, ఈ ఫ్రీ స్పీచ్ అన్నది పేరుకే చెప్తున్నారు కానీ వాళ్ళు నిజంగా ఫ్రీ స్పీచ్ని బాగా కర్టైల్ చేసినటువంటి ప్రభుత్వం జో బైడెన్ది. కాబట్టి దాన్ని మళ్ళీ తిరగరాస్తాను అని చెప్పారు ఆయన. ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చు, నేను కంప్లీట్గా ఫ్రీడమ్ ఇస్తున్నాను అని చెప్పారు ఆయన. అలాగే ఆయన ఏమన్నారంటే, నేను చాలా విక్టిమ్ని, నన్ను ఎంత ప్రాసిక్యూట్ చేశారు ఈ జో బైడెన్ ప్రభుత్వము, నా మీద లేనిపోని కేసులన్నీ పెట్టి నన్ను రోజు ఒక సబ్పయాన్ ఇచ్చేసి ఇవన్నీ నన్ను చాలా సతాయించారు. కాబట్టి ఇప్పుడు పొలిటికల్ ఆపరెంట్స్ మీద అటువంటిది ఏ ప్రభుత్వం ఏది చేయకుండా ఉండేటువంటి స్థితికి నేను తీసుకొస్తాను, అదొక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. తర్వాత ఏం చెప్పారంటే, ఎండ్ సోషల్ ఇంజనీరింగ్ అన్నారు. అంటే సోషల్ ఇంజనీరింగ్ అంటే డిఈఐ, డైవర్సిటీ, ఇంక్లూజివ్నెస్, కరెక్ట్, దాన్ని నేను కంప్లీట్గా బంద్ చేయబోతున్నాను. ఆయన చాలా స్పష్టమైన పదం వాడారు, ఇట్ విల్ బి కలర్ బ్లైండ్ అండ్ మెరిట్ బేస్డ్. చాలా స్పష్టంగా చెప్పారు. కలర్ బ్లైండ్, నువ్వు తెల్లవాడివా, నల్లవాడివా, నువ్వు ఎల్జీబీటీక్యూవా, ఆడ, మగ, హిస్పానికా, ఏషియనా, ఆఫ్రికనా, దీని గురించి పట్టించుకోండి. మెరిట్ ఉందా తీసుకుంటాను, మెరిట్ లేదా నేను తీసుకోను, అంతే, సింపుల్. సో ఇది చాలా స్పష్టంగా చెప్పారు. ప్లస్ మా దేశం యొక్క పాలసీ ఏంటంటే, ఈ రోజు నుంచి దెర్ ఆర్ ఓన్లీ 2 genders, మేల్ అండ్ ఫీమేల్ అని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. అంటే దానివల్ల పాలసీస్ కూడా అలాగే ఉండబోతున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు సో కాల్డ్ ట్రాన్స్జెండర్స్ కానీ
లేదా వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఆడవాళ్ళ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, అవన్నీ బంద్ చేసేస్తాను అన్నాడు ఆయన. సో ఆయన చెప్పిన చాలా సింపుల్గా చెప్పారు, డిఈని కొట్టిపడేస్తున్నాను అన్నారు. చాలా స్పష్టంగా చెప్పాను ఆయన. దట్ విల్ బి మై అఫీషియల్ పాలసీ అని చెప్పారు. తర్వాత ఆయన ఇంకోటి విషయం ఏం చెప్పారంటే, విల్ రెస్టోర్ సర్వీస్ మెన్ డిస్మిస్డ్ ఫర్ వ్యాక్సిన్ అపోజిషన్ అండ్ రెస్టోర్ ఫుల్ బెనిఫిట్స్ అన్నారు. మనకు గతంలో తెలుసు మనకి ఏమైందంటే వ్యాక్సిన్ మ్యాండేట్స్ ఉండేవి, మీరు ప్రతి ఒక్కరికి ఉండేది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వ్యాక్సిన్ తీసుకోకపోతే కనుక వాళ్ళని సస్పెండ్ చేసింది అప్పుడు జో బైడెన్ ప్రభుత్వం. అలాగే ఆర్మీలో కూడా చాలా మందిని డిస్మిస్ చేశారు. సో వాళ్ళని అందరినీ కూడా నేను రీఇన్స్టేట్ చేయబోతున్నాను. నేను వాళ్ళు ఏ రోజు నుంచి వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేశారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మొత్తం జీతపత్యాలు ఇస్తాను, వాళ్ళని అదే ర్యాంకులో మళ్ళీ పెడతాను, వాళ్ళకి ఎన్ని ప్రమోషన్ రావాలో అవన్నీ కూడా ఇప్పిస్తాను, కంప్లీట్ వాళ్ళని డిస్మిస్ చేయలేదు అన్న విధంగా వాళ్ళకి ఏమేమి రావాలో అన్నీ కూడా నేను మళ్ళీ వెనక్కి ఇస్తున్నానని చెప్పారు. అంటే కంప్లీట్గా ఈ యొక్క లాబీ ఏదైతే ఉందో వ్యాక్సిన్ లాబీ, దానికి వ్యతిరేకంగా ఈ మ్యాండేట్ అంతా నేను యాక్సెప్ట్ చేయట్లేదు చాలా స్పష్టంగా ఫస్ట్ స్పీచ్లో చెప్పారు. సో అది చాలా కీలకమైంది. తర్వాత ఒక పెద్ద ఆర్మీని తయారు చేయబోతున్నాం మనము. మన ఆర్మీకి బాగా బలం చేకూర్చే దిశగా చాలా ఫోకస్ పెట్టబోతున్నాము. బేసిక్గా మనం ఒక ఐరన్ డోమ్ లాంటిది దేశం మొత్తం కూడా ఏమి రాకుండా ఆపే దిశగా నేను ప్రయత్నం చేస్తాను అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మనకు తెలుసు జో బైడెన్ హయాంలో వాళ్ళకి వైట్ బెలూన్ ఒకటి, చైనీస్ బెలూన్ వచ్చిన ఉదంతం తెలుసు మనకు. ఇటువంటి చాలా ఉన్నాయి. పైపెచ్చు రీసెంట్గా అంటే ఎన్నికల సమయం అంటే లాస్ట్ 1 month 1.5 monthsలో అన్నోన్ ఆబ్జెక్ట్స్ చాలా డ్రోన్స్ పెద్ద పెద్ద సిటీస్లో మనం చూసాం. అది ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు దాన్ని పంపిస్తున్నారనేది ఎవరికి తెలియట్లేదు. రాత్రిపూట ఎస్పెషల్లీ చాలా డ్రోన్స్ రావడం ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి వాటిని అన్నిటికీ వ్యతిరేకంగా నేను పెద్ద ఐరన్ డోమ్ తయారు చేయబోతున్నానని చెప్పారు ఆయన. ఎందుకు తయారు చేస్తున్నాను, నా ఆర్మీ మీద ఎందుకంత నేను సీరియస్ ఫోకస్ పెట్టబోతున్నానంటే యుద్ధాలు ఆపడానికి, అలాగే రాబోయే యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితులు కూడా నేను యుద్ధం చేయను, నేను శాంతి దూతని అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఎక్కడెక్కడ యుద్ధాలు జరుగుతున్నాయో వాటిని ఆపేసే దిశగా నేను పనిచేస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. దాంతో పాటుగా నేను చెప్పానంటే శాంతియుతంగా నేను పనిచేసే దిశగా నేను మార్స్లో కూడా మనిషిని పంపించేటువంటి కార్యక్రమం చేస్తాను. అక్కడ మన స్టార్స్ అండ్ స్ట్రైప్స్ అంటే అమెరికన్ జెండా పాతేటువంటి పని నేను చేయబోతున్నాను అని అక్కడ అనౌన్స్ చేశారు ఆయన. తర్వాత ఇంకేం చెప్పారంటే ఆయన పనామా కెనాల్ గురించి అక్కడ ప్రస్తావించారు. పనామా కెనాల్ని అసలు ఇవ్వకుండా ఉండవలసింది, అది పనామా కెనాల్ పనామాకి ఇచ్చేశారు వాళ్ళు. మనం పనామాకి ఇచ్చాం కానీ వాళ్ళు తీసుకెళ్ళి చైనాకి అప్పచెప్పారు, మనం చైనాకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. కాబట్టి నేను పనామా కెనాల్ వెనక్కి తీసుకుంటాను అని చెప్పాను, చాలా క్లియర్గా చెప్పాను. క్యాంపెయిన్లో ఆయన ప్రెసిడెంట్గా అంటే ప్రెసిడెంట్ స్వేరింగ్ ఇన్ అవ్వక ముందర ఇచ్చిన స్టేట్మెంట్స్, కెనడా గురించి కావచ్చు లేదా గ్రీన్లాండ్ గురించి కావచ్చు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, దానిని ఆయన ఇనాగ్రేషన్ స్పీచ్లో చెప్పలేదు. ఆ 2 దేశాల గురించి మాట్లాడలేదు. కానీ పనామా గురించి మాట్లాడారు, చైనా గురించి మాట్లాడారు. ఆయన ఎదురుగానే చైనీస్ వైస్ ప్రెసిడెంట్ కూర్చొని ఉన్నారు. షీ జిన్పింగ్ రాలేదు కదా, షీ జిన్పింగ్ బదులు వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ వచ్చారు. వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ మానే చెప్పాడు, చైనాకి ఎవరు హ్యాండ్ ఓవర్ చేశారు, ఇది పనామా హ్యాండ్ ఓవర్ చేసింది, కాబట్టి నేను వెనక్కి తీసుకుంటాను చాలా స్పష్టంగా చెప్పాను. మరి చూద్దాం ఇది ఏ మేరకు వెళ్తుందో, మనం అది వీ హ్యావ్ టు సీ దట్. తర్వాత ఇంకేం చెప్పారంటే వీ విల్ ఎక్స్పాండ్ అవర్ టెరిటరీస్ అన్నాడు. మా అన్ని ఎక్స్పాన్షన్ అవుతాయి, ప్రతిదీ ఉంటుంది, అలాగే మా భూభాగం కూడా పెరుగుతుంది అన్నాడు. మరి ఇది చాలా బ్లేటెంట్ స్టేట్మెంట్ ఇది. మరి ఇది ఎక్కడికి దారి తీస్తుందో మనకు తెలియదు. మరి చాలా దేశాలని మళ్ళీ వాళ్ళు విలీనం చేసుకునే దిశగా మాట్లాడతారా, లేదా కెనడా గ్రీన్లాండ్కి సంబంధించి ఆయన మాట్లాడుతున్నారా, మరి ఇంకైనా దేశాలకు ఫోర్స్ చేసి వాళ్ళని ఏదో ట్రీటీలు సంతకాలు పెట్టే దిశగా వెళ్తాడా మనం చూడాలి. ఇది మాత్రం చాలా ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ కింద మనం భావించాలి. ప్రతిదీ కాంట్రవర్సీ అనుకుంటారు, బట్ దాంట్లో నాకు వచ్చింది ఇది అన్నిటికంటే మేజర్ కాంట్రవర్సీగా నేను భావిస్తాను నేను. తర్వాత ఇవన్నీ వీటిలో చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. మనకు పెద్ద టార్గెట్స్ లేకపోతే, మహత్వాకాంక్ష లేకపోతే, మనకు కోరికలు చాలా పెద్ద ఎత్తున లేకపోతే మనం ఎందుకు ఏమీ చేయలేము, కాబట్టి చాలా పెద్ద పెద్ద కోరికలు పెట్టుకోబోతున్నామని చెప్పి ఒక స్టేట్మెంట్ చెప్పాడు ఆయన. ఇన్ అమెరికా ద ఇంపాసిబుల్ ఇస్ వాట్ వీ డూ బెస్ట్ అన్నాడు ఆయన. కరెక్ట్, అవును. అంటే ఆయన చాలా ఫోర్స్ ఆయన దీని గురించి మాట్లాడారు ఆయన. రష్యా గురించి కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, రష్యా మనకు చాలా సాయం చేసింది 2వ ప్రపంచ యుద్ధంలో మనం గెలవడానికి. 60 మిలియన్ వాళ్ళ ప్రజలను వాళ్ళు కోల్పోయి వాళ్ళు యుద్ధం మనతోటి ఉండి మనతో సాయం చేసి గెలిపించారు. కాబట్టి రష్యా ప్రజలు చాలా మంచివాళ్ళు, నాకు రష్యా అంటే ఎటువంటి ఇది లేదు, నాకు విభేదాలు లేవు అన్నట్టు, అంటే వాళ్ళకు వ్యతిరేకత లేదు వాళ్ళ ప్రజల మీద అని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో కంప్లీట్ 180 degrees ఆపోజిట్ జో బైడెన్ ప్రభుత్వం ఏం చేస్తుంది, కంప్లీట్గా ఆపోజిట్గా ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా. రైట్. ఇక మీరు స్పీచ్ గురించి చాలా స్పష్టంగా చెప్పారు. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇచ్చిన మొదటి స్పీచ్ కాబట్టి ఇప్పుడు రాబోయే ఆయన పదవీ కాలంలో
ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పడానికి ఇది పూర్తిగా ఈ స్పీచే మనకు ఆధారంగా ఉంటుంది. దీని నుంచే ఇంకా అన్ని నిర్ణయాలు జరగబోతున్నాయని మనకు తెలుసు. అయితే ఇక్కడ స్పీచ్ తర్వాత యాక్చువల్లీ ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చాలా తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి. అందులో మేజర్గా బర్త్ రైట్ సిటిజన్షిప్ ని విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయము. సో ఒక్కసారిగా మన భారతీయులకు చాలా మందికి ఒక్కసారిగా పిడుగుపడ్డట్టుగా ఉంది. చాలా మంది మాట్లాడుతున్నారు నాకు అక్కడ యుఎస్లో ఉన్న వాళ్ళు చెప్తున్నది బర్త్ రైట్ సిటిజన్షిప్ అక్కడ పుట్టినా కూడా వాళ్ళకి సిటిజన్షిప్ రాదు అనే విషయానికి సంబంధించినటువంటి అంశం. అది సరే, లీగల్గా దాని ఎలాంటి అంశాలు ఉంటాయి, అది నిజంగా ఉంటుందా లేదా అనేది తర్వాత విషయం. ఇక మేజర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో మేజర్ డిసిషన్ ఏంటంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి యుఎస్ వైదొలగడము, అండ్ అంతేకాదు ప్యారిస్ ఒప్పందం నుంచి బయటకు రావడము. సో ఈ రెండు చాలా కీలకమైన పరిణామాలుగా కనబడుతున్నాయి. సో వీటి గురించి చెప్తారా సార్ ఒకసారి? బర్త్ రైట్ సిటిజన్షిప్ ఏదైతే ఉందో నార్మల్గా అన్ని డెమోక్రసీస్లో ఉంటుంది. డెమోక్రసీ లేని దేశాల్లో ఇవి ఉండదు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు గల్ఫ్ దేశాల్లో, వెస్ట్ ఏషియా దేశాల్లో ఎక్కడ కూడా ఉండదు. మీరు 2 తరాలు 3 తరాలు అక్కడ పనిచేసి అక్కడే మీరు ఉన్నా కానీ కూడా మీకు సిటిజన్షిప్ రాదు. చాలా క్లియర్ అది. వాళ్ళు నిర్ణయిస్తే ఇస్తారు, లేకపోతే లేదు. కాబట్టి బర్త్ రైట్ ఎవరు క్లెయిమ్ చేయరు. ఒక డెమోక్రసీస్లో మాత్రమే ఉంటుంది అది. కానీ కొన్ని డెమోక్రసీస్ రెస్ట్రిక్ట్ చేస్తాయి. అమెరికాలో ఏంటంటే గతంలో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి, కానీ మళ్ళీ అప్పటి కొన్ని ప్రభుత్వాలు దాన్ని సరళించాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ యొక్క లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక డీప్ స్టేట్ యొక్క ఆలోచన దృక్పథం ఏంటంటే సింగిల్ వరల్డ్ గవర్నమెంట్ కావాలి. కాబట్టి దీన్ని మొత్తం ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ బాగా ఎంకరేజ్ చేశారు. వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అందరికీ హక్కులు ఇచ్చేటువంటి పరిస్థితి మొదలుపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని బ్లూ స్టేట్స్లో అయితే వాళ్ళకి ఓటు హక్కులు కూడా ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు బయలుదేరారు. వాళ్ళకు ఒక ఓట్ బ్యాంక్ తయారు చేసుకునే దిశగా వాళ్ళు చేస్తున్నారు. అందుకని డొనాల్డ్ ట్రంప్ మెగా వీళ్ళ వైట్ సూపర్మేసిస్ట్ సపోర్ట్ బేస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను దీన్ని ఆపాలి అన్న దృష్ట్యా వీళ్ళు చాలా ఫోకస్ పెట్టారు. దానికి అనుగుణంగానే ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏమి చేశారంటే అమెరికా పౌరులు కానటువంటి వాళ్ళు లేదా అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్సీ లేనటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ పిల్లలు కన్నా పుడితే వాళ్ళకి ఇక్కడ ఆటోమేటిక్గా అమెరికన్ సిటిజన్షిప్ రాదు అని నిర్ణయం తీసుకున్నారు. సో దీని వెనకాల కొంత లాజిక్ కూడా ఉంది, మనం కూడా ఒప్పుకోవాలి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తారు, రోహింగ్యాలు వచ్చారు ఇక్కడికి. సరే, రోహింగ్యాను బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళు భారత పౌరసత్వం లేదు, వాళ్ళని డిపోర్ట్ చేద్దాము అని మనం ప్రభుత్వం నిర్ణయించినా కానీ కూడా ఇక్కడ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకైనా పిల్లలు పుడితే వాళ్ళ పిల్లలకి మరి ఏం హక్కులు ఉంటాయి? ఇక్కడ పుట్టారు భారతదేశంలో కూడా వాళ్ళు భారతీయ నాగరికులు అయిపోతారు కదా, వాళ్ళు సిటిజన్స్ అవుతారు కదా. కాబట్టి దాన్ని ఎలా ఆపుతారు మీరు? వాళ్ళ తల్లిదండ్రులు మీరు డిపోర్ట్ చేశారు కానీ వీళ్ళు ఇక్కడ భారతదేశంలో ఉండే హక్కు వాళ్ళకు ఉంటుంది కదా. అదే అమెరికాలో కూడా పరిస్థితి. కానీ అది ఈవెన్ H1B వీసాలో వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అందుకని మనం ఇప్పుడు సడన్గా చూస్తున్నాం సిజేరియన్లు, ప్రిమెచ్యూర్ డెలివరీల కోసం అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పేసి అంతలోపు దీని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పిల్లలు కనేయాలి, 1 నెల 2 నెలల ముందరైనా కనేద్దాం అని చెప్పేసి దిశగా అందరూ చాలా టెన్షన్లో ఉన్నారు అక్కడ అందరూ. కానీ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ 22 రాష్ట్రాలు దీనికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేసినాయి. ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ వచ్చేసింది, దీని మీద స్టే ఇష్యూ చేయడం జరిగింది. సో దీన్ని మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తుంది, ఇంకా చాలా సమయం పడుతుంది, ఇంట్లో కొట్లాట అవుతుంది. ఫైనల్ ఏదో కాంప్రమైజ్ తోటి ఇంకేదో కొన్ని చేసేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. ఆయన ఫోకస్ అంతా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆర్డర్ ఇష్యూ చేస్తే ఎక్కడో కాంప్రమైజ్లో దాన్ని ఆపగలం అన్నటువంటి ఉద్దేశంతో ఆయన చేశారు. అది చూద్దాం అది రాబోయే రోజులు ఎక్కడ దాకా వెళ్తుందో. రెండవది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి చేయలేదు, కంప్లీట్గా మనకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేశారు. మనం ఇన్ని పైసలు ఇచ్చాం కానీ దానివల్ల మనకి ఏమీ లాభం లేదు అని చెప్పేసి దానికి విత్డ్రా అవుతున్నాం అన్నారు. గతంలో కూడా అదే పరిస్థితి ఉండేది. ఆయన WHO కంప్లీట్గా చైనీస్ తొత్తుగా వ్యవహరించిన విషయం గతంలో కూడా చెప్పారు. ఆయన కరోనా ఉన్నప్పుడు కూడా అప్పుడే ఆయన దాని గురించి చాలా తీవ్రంగా కామెంట్ చేశారు అప్పట్లో, అంటే ఈయన మొదటి టర్మ్లో. ఇప్పుడు WHO ఎందుకని బయటకు వెళ్ళిపోతున్నా వాళ్ళంత పైసలు ఇచ్చి దుబారా చేయక్కర్లేదు. ప్రపంచం వ్యాప్తంగా ఎక్కడెక్కడ మనం ఖర్చు పెడుతున్నామో పైసలు ఇస్తున్నామో దానివల్ల మనకు లాభం లేనటువంటివి ఏవైతున్నాయో అక్కడి నుంచి విత్డ్రా అవుతానని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. రెండవది ఆయన ప్యారిస్ క్లైమేట్ అకార్డ్ నుంచి విత్డ్రా అయ్యారు. ఇది ఆయన నైజం చాలా క్లియర్గా తెలుస్తోంది. ఈ యొక్క క్లైమేట్ క్రైసిస్ అన్నది ఒక పెద్ద బూటకం. ఇది మన దేశంలో ఇండస్ట్రీని దెబ్బతినే దిశగా వీళ్ళు చేశారు. ఎస్పెషలీ ఫాసిల్ ఫ్యూయల్ అంటే మనకు ఈ చమురు ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉంటుందో దానికి వ్యతిరేకంగా చేశారు. అలాగే కోల్, వీటికి వ్యతిరేకంగా వీళ్ళందరూ ఈ ఉద్యమం తీసుకొచ్చారు. ఇది దాని పెద్ద బిజినెస్ సొమ్ము చేసుకుంటున్నారు వీళ్ళు. కాబట్టి నేను దీన్ని యాక్సెప్ట్ చేయను అని గతంలో అయినా ప్యారిస్ అకార్డ్ నుంచి వచ్చేసారు ఆయన, గత హయాంలో కూడా మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. తర్వాత జో బైడెన్ వచ్చి దాన్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేశారు. ఇప్పుడు రాగానే మొదటి రోజు దాని నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. సో ఈ క్లైమేట్ క్రైసిస్ ఉందని నమ్మను, నేను వెళ్ళిపోతానంటున్నారు. కాబట్టి దాంట్లో మేజర్ ఫండింగ్ అమెరికా నుంచి వస్తుంది.
ప్లస్ అమెరికా ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పొల్యూటర్స్. పర్ క్యాపిటా చూస్తే కనుక వాళ్ళ పొల్యూషన్ చాలా ఎక్కువ. అంతేకాదు ఈరోజు చైనా, సౌత్ ఈస్ట్ ఏషియా ఇక్కడంతా కూడాను ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందో, ఏ ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వస్తుందో చైనా దగ్గర నుంచి, ఇవన్నీ కూడా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చర్ చేసి అమెరికాకే ఇస్తున్నారు కదా. అంటే అమెరికా వాళ్ళ ప్రొడక్షన్ని ఈ దేశాలకు షిఫ్ట్ చేశాయి కాబట్టి దాని బాధ్యత కూడా అమెరికా మీద ఉంటుంది. అమెరికా ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పొల్యూటర్. కానీ ఆయన కంప్లీట్గా దాని నుంచి విత్డ్రా అయిపోయారు. సో వాళ్ళ కోర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, బ్రిక్ అండ్ మోటార్ ఇండస్ట్రీ, ఎస్పెషలీ తెల్ల జాతి వాళ్ళు ఉన్నటువంటి ఇండస్ట్రీ బాగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి నుంచి వాళ్ళకి మళ్ళీ ఇండస్ట్రీ పెరిగే దిశగా, వాళ్లకు ఒక విధమైన ఊరట కలిగించే దిశగా ఆయన నిర్ణయం తీసుకున్నారు ఆయన. ఓకే, సో ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఒకవైపు, మీరు ఇందాక WHO గురించి మాట్లాడుతున్నప్పుడు ఆంటోనియో ఫౌసీ విషయంలో మనం చాలాసార్లు మాట్లాడాం. ముఖ్యంగా కోవిడ్ టైంలో ఫౌజీ ప్రవర్తన లేదా ఫౌజీ ఎటువంటి బయో వెపన్స్ని తయారు చేయడానిక, లేకపోతే దాని ఏమంటారు, ఈ వుహాన్ ల్యాబ్లో చేసినటువంటి కృత్రిమ సృష్టిగా కోవిడ్ గురించి, దాని వెనకాల ఉన్నది ఫౌజీ అనే విషయం గురించి చాలాసార్లు మనం డిస్కస్ చేశాము. సో ఇప్పుడు ఒకవైపు ఈ స్వేరింగ్ ఇన్ సెరమనీ, ఇంకోవైపు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తున్న టైంలోనే ఇంకోవైపు అటు గతంలో బైడెన్ ఆయన గద్దె దిగడానికి ముందు కొన్ని పార్డన్స్ ఇచ్చారు, ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీకి. అట్ ద సేమ్ టైం ఫౌజీకి పార్డన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ క్యాపిటల్ హిల్ ఏదైతే అప్పుడు బైడెన్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే టైంలో ఎన్నికల సమయంలో ఆ ఫలితాలు వచ్చినప్పుడు జరిగినటువంటి ఏదైతే వాషింగ్టన్ డీసీలో జరిగినటువంటి అల్లర్లు ఉన్నాయో అందులో అరెస్ట్ అయిన వాళ్ళు అప్పుడు దాంట్లో ఉన్న వాళ్ళని పార్డన్ చేస్తూ ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చింది. సో ఈ పార్డన్లను ఎట్లా అర్థం చేసుకోవాలి? సార్ పార్డన్ అంటే ఏంటో కూడా కొంచెం చాలా మందికి తెలియదు సార్. యాక్చువల్లీ ప్రెసిడెంట్కున్న ఆ అపరిమిత అధికారాల్లో భాగంగా ఈ పార్డన్ చేసే సంస్కృతికి సంబంధించి అక్కడ ఏం జరుగుతుంది, లీగల్లీ దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరూ చేసిన పార్డన్స్ని ఎట్లా చూడాలి చెప్తారు? దీంట్లో రెండు అంశాలు. ఒకటి ప్రెసిడెంట్కు ఉన్నటువంటి అధికారాలు, ఒక విషయం అడిగావు. రెండవది యాంటోనీ ఫౌచి విషయం. ఈ రెండు మనం చూసామంటే చాలా కాంట్రవర్షియల్ ఇవి. యాంటోనీ ఫౌచి అనేటువంటి వ్యక్తి అమెరికా ప్రభుత్వానికి ఆరోగ్య విషయాలకు సంబంధించి, ఎస్పెషలీ పాండమిక్స్, మేజర్ రోగాలకు సంబంధించి ఈయన అడ్వైజర్ అనమాట. డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడే కరోనా వచ్చిన సమయంలో కూడా కంప్లీట్ కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి యాంటోనీ ఫౌచి. తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్స్ అని ఏం చెప్తున్నాయంటే, గెయిన్ ఆఫ్ ఫంక్షన్స్ రీసెర్చ్ అని అమెరికా ఎన్నో దేశాల్లో రీసెర్చ్కి ఫండింగ్ ఇచ్చారు వాళ్ళు. ఎస్పెషలీ వుహాన్ కూడా వీళ్ళే ఫండింగ్ ఇచ్చారు. అందుకని ఈరోజు చూస్తే కనుక 2020లో వుహాన్ వైరస్, కరోనా వైరస్ బయటపడిన తర్వాత ఈ రోజు దాకా ఆల్మోస్ట్ 4.5 ఏళ్లలో ఇంతవరకు చైనా నుంచి వచ్చిందని ఎవరు చెప్పట్లేదు. WHO చెప్పట్లేదు, అమెరికా చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు. దీనికి మూల కారణం చైనా, లేదా చైనాలో ఉన్నటువంటి వుహాన్ ల్యాబ్ నుంచి వచ్చింది బయటికి. ఇది ఏమైనా అక్కడి నుంచి పొరపాటున బయటకు వచ్చిందా, లేదా అదే పనిగా చైనా విడుదల చేసిందా, ఏ అంశం కూడా బయటకు తీసుకురావట్లేదు. ఒక జో బైడెన్ కమిషన్ పెట్టారు. ఆ కమిషన్లో కూడా ఏమి తాడో పేడో తేల్చకుండా వదిలేశారు వాళ్ళు. చాలా రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే యాంటోనీ ఫౌచి హస్తం దీని వెనకాల ఉన్నది. యాంటోనీ ఫౌచి అలాగే యుక్రెయిన్లో కూడా ఆయన చాలా ఇటువంటి మనకు గెయిన్ ఆఫ్ ఫంక్షన్ రీసెర్చ్ ఆయన ఫండింగ్ చేశారు. రష్యా డాన్బాస్ ప్రాంతం కబ్జా చేసుకున్న తర్వాత దాంట్లో చాలా విషయాలు బయటపడినాయి. అవన్నీ కూడాను ఇప్పుడు ఆయనకు ఒక ఉచ్చు బిగుసుకునేటువంటి పరిస్థితి రావచ్చు అని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ రోజు యాంటోనీ ఫౌచి మీద ఎటువంటి కేసు లేదు, ఎటువంటి అభియోగము లేదు. అయినా జో బైడెన్ ఆయన ప్రెసిడెన్సీ దిగిపోవడానికి జస్ట్ 2 రోజుల ముందర, 48 గంటల ముందర ఈయనని క్షమాభిక్ష పెట్టారు. పార్డనింగ్ అంటే క్షమాభిక్ష. ఎటువంటి క్షమాభిక్ష పెట్టారు? ఆయన ఆ రోజు అంటే క్షమాభిక్ష పెట్టే రోజుకి అంతకంటే ముందర ఆయన ఏమి తప్పిదాలు చేసినా వాటి అన్నింటినీ క్షమించేస్తున్నాడు. తప్పిదం చేశారా లేదా అభియోగం లేకుండా కూడా ఫ్యూచర్లో ఎవరైనా తప్పు చేశారని చెప్తే దానికి కూడా నేను ఇప్పుడే మినహాయిస్తున్నా అని చెప్పాడు. అంటే దాన్ని ఎంత ఫ్లీటింగ్, కంప్లీట్ ఒక బ్లాంకెట్ ఆయనకు సపోర్ట్ ఇస్తున్నారు మనం చూడొచ్చు. ఆయన కొడుకు ఎలాగే చేశారు అంటే, ఇంతవరకు నా కొడుకు చేసినటువంటి తప్పిదాలు బయటికి రాలేదో, ఇంకా ఇంతవరకు దాని మీద ఎటువంటి అభియోగాలు లేవో, కేసులు లేవో, వాటిని కూడా నేను క్షమించేస్తున్నానని చెప్పాడు. ఎంత దారుణం ఇది! రేపటి రోజు ఏమైనా కొత్త విషయాలు తెలిస్తే మనకు ఈ గెయిన్ ఆఫ్ ఫంక్షన్ రీసెర్చ్లో ఈవెన్ హంటర్ బైడెన్ కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు. యుక్రెయిన్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, చైనీస్ వీటితో కావచ్చు, ల్యాప్టాప్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఎన్నో విషయాల్లో అతను ఎక్స్పోజ్ అయి ఉన్నాడు. ప్రస్తుతానికి ఆయన మీద 2 కేసులు ఉన్నాయి. ఒకటి గన్ లైసెన్స్, ఒకటి రెండోది ట్యాక్సెస్ కేసు, ఒకటి. 2 హంటర్ బైడెన్ మీద కేసులు ఉన్నాయి. మిగతా కేసులు ఫ్యూచర్లో వస్తాయేమో. ముందస్తుగానే అతనికి కంప్లీట్ క్షమాభిక్ష పెట్టేశారు. అంటే ఫ్యూచర్లో ఈయన మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగి బయటకు వచ్చినా వాటిని అన్నింటినీ కూడా ఇప్పుడే నేను అతనికి క్షమాభిక్ష పెట్టేస్తున్నాను అని చెప్పి క్షమించేశాడు యాంటోనీ ఫౌచి. అంటే మరి దీని వెనక ఏం కుట్ర ఉన్నదో మనకు తెలియదు. నువ్వు ఏమి అభియోగం లేకుండానే క్షమిస్తున్నావు అంటే
అభియోగం వస్తుంది అని నీకు తెలుసు అని అర్థమైంది కదా. అంతే కదా. నేను ఏదో తప్పు చేశాడు, చేసిన విషయం నీకు తెలుసు, రాబోయే దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే మళ్ళీ ఈయనకి ఎటువంటి ఇబ్బంది వస్తుందో అని ముందస్తుగానే అతనికి క్షమాభిక్ష పెట్టాడు. ఎంత దారుణమైన పరిస్థితి. అలాగే స్వేరింగ్ ఇన్ సెరమనీ జరుగుతూ ఉండగా అప్పటికే ఆయన సంతకాలు పెట్టి, డొనాల్డ్ ట్రంప్కి తెలియదు, ఆయన ప్రెసిడెంట్ స్వేరింగ్ ఇన్ అయిపోయిన తర్వాత ఆయన తెలిసింది, తన సొంత కుటుంబాన్ని అందరినీ కూడా క్షమించేశాడు. ఆయన తన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడాను, పబ్లిక్ స్పేస్లో ఉన్న వాళ్ళు, అంటే జో బైడెన్ వాళ్ళ మొత్తం కుటుంబాన్ని క్షమించేశాడు. అంటే వీళ్ళు ఎక్కడ టార్గెట్ చేస్తారో నన్ను, అంటే జో బైడెన్కి ఎక్కడో తెలిసింది, వాళ్ళకి లోపల స్పష్టంగా అర్థమైంది, డొనాల్డ్ ట్రంప్ మమ్మల్ని ఎవరిని వదలడు, ఎందుకంటే గత 4 ఏళ్లలో డొనాల్డ్ ట్రంప్ని చిత్రహింసలు పెట్టాము మేము, అతన్ని లేని పోని అన్ని కేసులు బనాయించి చాలా అతన్ని హింసించాము, కాబట్టి ప్రతీకారం తీర్చుకుంటాడన్న భయంతో అందరిని క్షమించి పడేశాడు. సో ఇది మరి అటువంటి పవర్స్ ప్రెసిడెంట్కి ఉండాలా, ఇది పెద్ద ప్రశ్న. అది ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఇటువంటి అధికారాలు ఉండాలా? మనకు జనరల్గా మన భారతదేశంలో ఏంటంటే మనకు ఎప్పుడైతే మనకు ఇది ఎలక్షన్లు అనౌన్స్ అయితే కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చేస్తుంది, ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ప్రభుత్వాలకు ఉండవు. తీసుకోవాలంటే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి. రొటీన్గా దేశాన్ని నడిపించడం, అడ్మినిస్ట్రేషన్ ఇవి వాళ్ళు చేసుకోవచ్చు, అక్కడ నిర్ణయాలు తీసుకోవచ్చు, అదే పర్వాలేదు. అలాగే దేశమే విపత్కరమైన పరిస్థితి అయినా వస్తే, ఏదో ఎమర్జెన్సీ యుద్ధాలో లేకపోతే ఏదో తుఫాన్ లాంటివి వస్తేనో అప్పుడు వాళ్ళకి అధికారాలు ఉంటే దాన్ని హ్యాండిల్ చేయడానికి. కానీ ఇటువంటి కీలకమైన నిర్ణయాలు ఎవరైనా క్షమించడం కావచ్చు, లేదా యుద్ధాలు వీళ్లే ప్రకటించడం కావచ్చు, ఇటువంటివన్నీ వాళ్ళకి అధికారాలు ఉండవు మన దేశంలో. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్లో అయితే కనుక ఇంటరిమ్ గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళు ఒక 6 నెలల లోపల ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, పొలిటికల్ పార్టీస్ అందరూ దిగిపోతారు, ఒక టెక్నోక్రాట్ ప్రభుత్వం వస్తుంది. సరే, అక్కడ ఏ ప్రభుత్వం అయినా అన్ని కూడా నా ఆర్మీ రన్ చేస్తుంది, అది వేరే విషయం. కానీ లీగల్గా మాత్రం 6 నెలలు పక్కన పెట్టేస్తారు. సో ఇవన్నీ కూడాను మనకు డెమోక్రసీస్లో కొంత మార్పులు రావాలి. అమెరికా ఎప్పుడో 250 ఏళ్ల క్రితం పెట్టినటువంటి కాన్స్టిట్యూషన్ అదే నడిపిస్తున్నారు. కాబట్టి అన్లిమిటెడ్ పవర్స్. అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేదానికి 2 నిమిషాల ముందర కూడా ఈయన ఏమైనా నిర్ణయాలు తీసుకోవచ్చు, అంత అధికారాలు ఉన్నాయి ప్రెసిడెంట్కి. సో దాన్ని దుర్వినియోగం చేశారు జో బైడెన్. ఇప్పుడు ఆయన స్వేరింగ్ ఇన్ అవ్వగానే డొనాల్డ్ ట్రంప్ ఆయన ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో 1500 మంది, ఇప్పుడు మన క్యాపిటల్ మీద జరిగినటువంటి దాడులు, డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన తర్వాత ఈ రిపబ్లికన్స్ వెళ్ళి అక్కడ దాడి చేశారు కదా, వాళ్ళ మీద ఏవే కేసులు ఉన్నాయో వాటన్నింటినీ డొనాల్డ్ ట్రంప్ కూడా వాళ్ళని క్షమించాడు. 1500 మందిని క్షమించాడు. ఇప్పుడు డెమోక్రాట్స్ ఏం చేయలేరు, ఏం కామెంట్ చేయలేరు, కక్కలేక మింగలేక ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఓన్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఇంతమందిని క్షమించాడు కదా, ఎన్ని తప్పుదాలు చేసినట్టు వాళ్ళని శిక్ష నుంచి తప్పించాడు కదా, అందుకని కంప్లీట్గా వాళ్ళు ఏం మాట్లాడనే పరిస్థితి ఈరోజు ఉన్నది. మరి ప్రెసిడెంట్స్ ఇలా ఎవరిని పడితే వాళ్ళని క్షమించుకుంటూ పోతే కనుక మరి న్యాయం ఏంటి, చట్టాలు ఏంటి, ఆ సంస్కృతి ఏంటి, ఆ సమాజం ఏంటి, ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు పుడతాయి. ఓకే, ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశము డోజ్ నుంచి, ఇందాక మీరు చెప్పారు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, డోజ్ నుంచి వివేక్ రామస్వామి వైదొలిగారు. సో వివేక్ రామస్వామి వైదొలగడానికి ఎలాన్ మస్కే కారణమని ఫస్ట్ పోస్ట్ ఇట్లా చాలా పత్రికల్లో కథనాలు చూస్తూ ఉన్నాం. ఒకసారి దాని గురించి చెప్తారా? అంటే ఏంటి, ఎందుకు డోజ్ నుంచి బయటకు వచ్చారు? ఆయన కేవలం పొలిటికల్గా ఆయన ఒహాయో స్టేట్కి గవర్నర్గా పోటీ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు అనే ఒక వాదన నడుస్తోంది. ఇంకోవైపు ఎలాన్ మస్క్తో పొసగలేదు, H1B వీసాలకు సంబంధించి అని కూడా అంటున్నారు. తప్పకుండా వాళ్ళిద్దరి మధ్యలో విభేదాల వల్లనే ఈరోజు ఆయన వైదొలిగారు. ఇద్దరు జాయింట్గా ఈ డిపార్ట్మెంట్ రన్ చేయాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అప్పుడు అనౌన్స్ చేసినా కానీ కూడా క్రమేపీ ఎలాన్ మస్క్ మొత్తం నిర్ణయాలు ఆయన తీసుకోవడం, అలాగే H1B వీసాలో కూడా ఆయన ఏం చెప్తే అదే ఉండాలి అని చెప్పి పుష్ చేయడం. ఎందుకంటే ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్కి చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా తయారయ్యారు కాబట్టి వివేక్ రామస్వామి అక్కడ బహుశా ఆయన మాట చెల్లదు అన్నటువంటి ఒక పరిస్థితి అక్కడ ఏర్పడింది. దాంతో వివేక్ రామస్వామి ముందస్తుగానే తప్పించుకున్నారు. సరే, స్వేరింగ్ ఇన్ సెరమనీ అప్పుడు డొనాల్డ్ ట్రంప్ క్యాబినెట్ అందరు ఎవరైతే ఉంటారో రాబోయేటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ వాళ్ళ జాబితాలోనే ఈయన కూడా వివేక్ రామస్వామి కూడా కూర్చున్నారు. అంటే అందరూ అనుకున్నారు ఈయన డిఓజీ మళ్ళీ టేక్ ఓవర్ చేస్తారు అలాంగ్ విత్ ఎలాన్ మస్క్ అని అందరూ అనుకున్నారు. కానీ ఆ స్వేరింగ్ ఇన్ సెరమనీ అయిపోగానే ఆయన విత్డ్రా అయిపోయారు. నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు, దీనిలో రాను, నేను ఒహాయోకి నేను గవర్నర్షిప్కి ప్రయత్నం చేస్తానన్నారు. ఒహాయోకి ఏంటంటే ఇప్పుడు మనకు ఫర్ ఇన్స్టెన్స్ ఆయన జేడీ వాన్స్ అక్కడి నుంచి వచ్చారు, ఒహాయో నుంచి వచ్చారు. కాబట్టి ఒహాయోకి సంబంధించి గవర్నర్ నేను కంటెస్ట్ చేస్తానన్నారు. ఆయన కంటెస్ట్ చేసిన తర్వాత గెలుస్తారా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే అక్కడ చాలా ఎస్పెషల్లీ రిపబ్లికన్ ఓటర్స్లో చాలా రేసిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నాన్ వైట్కి వాళ్ళు నిజంగా అంత పదవి కట్టబెడతారా, ఇదొక విషయం. రెండవది డొనాల్డ్ ట్రంప్ ఆయన సమర్థిస్తారా, లేదా అక్కడ ఇతరత్ర ఆయనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏమైనా చేస్తారా, ఇవన్నీ కూడా చూడాలి. కానీ వివేక్ రామస్వామి ప్రస్తుతానికి కొంత బ్యాక్ ఫుట్లోనే ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి.
ఆయన పరిస్థితి అంటే ఓకే, ఆయన చాలా టఫ్ స్టాండ్ కూడా తీసుకున్నాడు. ఆయన నాకు గౌరవం లేని దగ్గర నేను ఉండను అన్నటువంటి నిర్ణయం తీసుకోవడం కూడా మనం నిజంగా స్వాగతించాలి. ఆయన ఇంకా చాలా చిన్నవాడు, తక్కువ వయసు ఉన్నది, ఫ్యూచర్ ఆయన చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడో ఆయనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు తప్పకుండా ఆయన పెద్ద పదవి వచ్చేటువంటి అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. కానీ డొనాల్డ్ ట్రంప్ అతను కూడా విస్మరించలేనటువంటి పరిస్థితి. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇది ఎలా అకామిడేట్ అవుతుందో చూద్దాం. ఎస్, ఇక నెక్స్ట్ అంశము, భారతదేశపు ప్రతినిధిగా లేకపోతే భారత విదేశాంగ శాఖ మంత్రిగా ట్రంప్ స్వేరింగ్ ఇన్ సెరమనీలో పాల్గొన్నటువంటి ఎస్ జయశంకర్ తో మార్కో రూబియో సమావేశమయ్యారు. అండ్ యుఎస్ స్టేట్ సెక్రటరీ మార్క్ రూబియో మొట్టమొదటి సమావేశము భారతదేశంతోనే జరిగినట్టు, ఒక దౌత్యపరమైన సమావేశము మొట్టమొదట భారతదేశంతో జరిగింది. సో భారత్ పట్ల ఎటువంటి ఇంపార్టెన్స్ వాళ్ళు ఇస్తున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా ఇందాక మీరు చెప్పారు. బట్ ఈ మీటింగ్ లో తేలిందేంటి, ఏ అంశాలు చర్చకు వచ్చాయి, అండ్ ఈ జయశంకర్ రూబియో మీటింగ్ ని ఎట్లా చూడాలి, దాని నుంచి టేక్అవేస్ ఏంటి? కోర్స్ అది ఫస్ట్ మీటింగ్ కాబట్టి మార్కో రూబియోకి ఇంకా వాళ్ళ కంప్లీట్ బ్రీఫింగ్ అయి ఉండదు. వాళ్ళ డిపార్ట్మెంట్స్ అన్ని ఏ పరిస్థితిలో ఉన్నాయి, ఒక్కొక్క దేశంతో వాళ్ళ సంబంధాలు ఏ దిశగా వెళ్తున్నాయి, వాళ్ళ అంతర్గతమైనటువంటి ఆలోచన దృక్పథం ఏంటి, ఇవన్నీ అతనికి చెప్పడానికి కోసం ఇంకా సమయం పడుతుంది. అయినా కానీ మొదటి మీటింగే జయశంకర్ గారితో పెట్టుకున్నారు. దాంట్లో కొన్ని కీలకమైనటువంటి డిస్కషన్స్ వచ్చినాయి. ఒకటి, ఇండో పెసిఫిక్ రీజన్లో ఉన్నటువంటి సెక్యూరిటీ ఇష్యూస్, అంటే ఆఫ్ కోర్స్ చైనా పేరు చెప్పకుండా అలా చెప్తారు వాళ్ళు. రెండవది, వాళ్ళు ఈ యొక్క టెక్నాలజీ పరంగా మనం కోఆపరేట్ చేసుకుందామని చెప్పడం, సైబర్ క్రైమ్స్కి సంబంధించింది కావచ్చు, డేటాకి సంబంధించింది కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది కావచ్చు, చిప్స్కి సంబంధించింది కావచ్చు, ఇటువంటి చాలా అంశాల్లో మనం కోఆపరేట్ చేసుకోవాలి అని ఒక డిస్కషన్ జరిగింది. అఫ్ కోర్స్ డొనాల్డ్ ట్రంప్ యొక్క పాలసీ ప్రకారం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి కూడా చర్చించుకున్నారు. మీ దేశం నుంచి కూడా చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇక్కడికి వచ్చారు అని ఆయన చెప్పడం, అంటే నార్మల్ ఇమిగ్రేషన్ కాకుండా అబ్నార్మల్ ఇమిగ్రేషన్ వస్తుంది మీ దగ్గర నుంచి అని ఆయన ప్రస్తావిస్తే, జయశంకర్ గారు తెలుసు ఇది ఏం రాబోతుందో. ఈయన ఉన్నటువంటి దౌత్యపరమైనటువంటి ఈయనకు ఉన్నటువంటి అనుభవంతో ఇమ్మీడియట్గా ఆయన ఏం చెప్పారంటే, అవును తప్పకుండా మేము అందరం వెనక్కి తీసేసుకుంటాం, మాకేం ఇబ్బంది లేదన్నారు ఆయన. అది నిజంగా అది వాళ్ళు స్టంప్ చేసినట్టే లిటరల్గా. ఎందుకంటే ఇప్పుడు మెక్సికో మేము వెనక్కి తీసుకోమంటున్నారు, కెనడా అదే పరిస్థితి. అఫ్ కోర్స్ ఇవన్నీ కూడాను రాబోయే రోజుల్లో ఎటువంటి యుద్ధాలు జరుగుతాయో మనం చూడాలి వాళ్ళలో వాళ్ళు. కానీ మనం ఫస్టే యాక్సెప్ట్ చేసాం, వాళ్ళు కనుక భారతీయ పౌరులని, వాళ్ళు మీ వీసా లేకుండా ఇల్లీగల్గా మీ దేశంలో చొరబడ్డారని మాకు తెలిస్తే వాళ్ళని మేము తప్పకుండా వెనక్కి తీసుకుంటామని క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చాం మనం. దాంతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాలా సంతోషంగా ఉంది. 18,000 మంది ఇప్పటి వరకు ఐడెంటిఫై అయ్యారు అని చెప్తున్నారు. 18,000 మందిని మేము వెనక్కి తీసుకుంటామని క్లియర్గా మెసేజ్ ఇచ్చారు. అందుకని ఒక పాజిటివ్ మీటింగ్ జరిగింది జయశంకర్ గారికి, మార్కో రూబియోకి. ప్లస్ ఇది ఒక వాళ్ళ నార్మల్గా వాళ్ళు చేసేదానికి ఒక డిపార్చర్ కింద భావించాలి. ఎందుకంటే నార్మల్గా వాళ్ళు ఏం చేస్తారంటే యూరోపియన్ లీడర్స్తో కలుస్తారు. యూరోపియన్ వాళ్ళకి నార్మల్ అలైస్ కాబట్టి వాళ్ళతో కలిసేటువంటి ఒక పద్ధతి వాళ్ళకు ఉన్నది, సాంప్రదాయం ఉన్నది. దానికి భిన్నంగా వాళ్ళ అలైస్ మనకు జపాన్ కావచ్చు, కొరియా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, యూరోప్ కావచ్చు, వీళ్ళు కెనడా, వీళ్ళు ఎవరితో కలవకుండా మొదటిసారి జయశంకర్ గారిని భారతదేశాన్ని కలవడం అనేది చాలా సిగ్నిఫికెంట్ మెసేజ్. ప్లస్ ఆయనకి ఫస్ట్ రోల్ సీట్లో పెట్టడం చాలా సిగ్నిఫికెంట్ మెసేజ్. మార్కో రూబియో ఎప్పటి నుంచో భారతదేశాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి, మన మిత్రుడుగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు మనతో మైత్రి అన్నది 3 అంశాల్లో వస్తున్నది. ఒకటి, మనం సోకాల్డ్ యాంటీ చైనా ఇష్యూస్లో మనం వాళ్ళకి పనికి వస్తామన్నటువంటి ఒక ఆలోచన. రెండవది, ఎస్పెషలీ ఈ ఇస్లామిక్ ప్రపంచంలో మధ్యలో నిలబడి మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి అది ఒకటి ఆయనకు ఆలోచన దృక్పథం. మూడవది, ఇజ్రాయెల్ సంబంధించిన విషయంలో మనం చాలా తటస్థంగా ఉన్నాము. ఈ యొక్క కూటమిలో మనం ఏ కూటమిలో చేరలేదు. మనం ఎక్కడ సహాయం చేయగలం అక్కడ ఇజ్రాయెల్ కూడా మనం సహాయం చేస్తున్నాం. ఈ అంశాలన్నిటి దృష్ట్యా ఎప్పటి నుంచో మార్కో రూబియో మనల్ని సమర్థిస్తూనే ఉన్నారు ఆయన. కాబట్టి ఈ యొక్క మీటింగ్ కూడా చాలా అద్భుతంగా జరిగింది. అది చూద్దాం రాబోయే రోజుల్లో మరి వాళ్ళు ఎటువంటి దిశగా వాళ్ళు వెళ్తారో. మనకు వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. దాంట్లో 2 కీలకమైన ఎక్స్పెక్టేషన్స్ నా ఆలోచన ఏంటంటే, మొట్టమొదటి ఖలిస్తానీ నాన్ సెన్స్ ఆయన ఆపగలరా, అది ఒక క్లియర్గా చూడాలి. బహుశా మనకు అజిత్ దోవల్ గారి మీద ఉన్నటువంటి కేసును మరి దాన్ని ఏం చేస్తారు, అలాగే గురుపట్వన్ సింగ్ పన్నూన్ విషయంలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళని ఏం చేస్తారు, ఇదొక మనకు చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్టు. దానికి మార్కో రూబియో ఎలా స్పందిస్తారో అదొకటి చూడాలి. రెండవది, ఇంతవరకు వాళ్ళ ఏదైతే సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా కూడా, హోమ్ డిపార్ట్మెంట్, పనికిమాలిన అంశాలన్నీ మన మీద లేవనెత్తేవాళ్ళు. మనకు మానవ హక్కుల ఉల్లంఘనని, లేదా మైనారిటీలకు రక్షణ లేదని, మెజారిటేరియనిజం అని, ఇటువంటి పనికిమాలిన పదాలు వాడేవాళ్ళు. బహుశా అవన్నీ కనీసం ఇప్పుడు మార్కో రూబియో కింద అవన్నీ ఆగిపోతాయని నేను భావిస్తున్నాను. చూద్దాం రాబోయే రోజులు ఎలా ఉంటుందో. కానీ మనకు ట్రేడ్ వార్ మాత్రం అమెరికాతో తప్పదది. ఎందుకంటే వాళ్ళకు మిత్రులు లేదు, శత్రులు లేదు, అందరి మీద యుద్ధం ప్రకటించాడు డొనాల్డ్ ట్రంప్. కాబట్టి
మనకు కూడా కొంత నష్టం దాంట్లో వస్తుంది. కానీ ముందర ఈ చెత్త, ఖలిస్తానీ చెత్త మన మీద ఏదో వాళ్ళు లెక్చర్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఇది ఉండదు మార్కో రూబియో హయాంలో అని నేను అనుకుంటున్నాను. చూద్దాం. రైట్ సార్, ఇక ఇజ్రాయెల్కి సంబంధించిన విషయంలోకి వెళ్దాం. ఇజ్రాయెల్ హమాస్ ఈ పాలస్తీనాకు సంబంధించి ప్రిజనర్స్ విషయంలో స్వాప్ డీల్ జరిగింది. సో 90 మంది పాలస్తీనియన్ ప్రిజనర్స్కి బదులుగా 3 హాస్టేజెస్ని వాళ్ళు రిలీజ్ చేయడం. సరే, మొత్తానికి ఒక సీజ్ ఫైర్ అనేది నడుస్తోంది. ఇప్పుడు మందమైతే కొంత ఒక శాంతి నెలకొల్పే ఒక ప్రయత్నాలు ఇరువైపుల నుంచి జరుగుతూ ఉన్నాయి. అయితే ఇది ఎంతో కాలం ఉండదు అని నెతన్యాహు చెప్తున్నారు, ట్రంప్ అదే అంటున్నారు. సో ఒకసారి ఈ హాస్టేజ్ స్వాప్ డీల్ గురించి ఒకసారి చెప్తారా? జో బైడెన్ ప్రభుత్వం దిగిపోయేదానికి జస్ట్ కొద్ది రోజుల ముందరే జరిగింది. 3-4 రోజుల ముందర ఈ యొక్క అగ్రిమెంట్ జరిగింది. సో అందరూ మేము ఏం చేసాం క్లెయిమ్ చేసుకుంటారు. జో బైడెన్ తర్వాత యాంటోనీ బ్లింకెన్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మా హయాంలో మేము చేసినటువంటి నెగోసియేషన్స్ అది గుణం చూపించాయి, ఇప్పుడు ఫైనల్గా అగ్రిమెంట్ అయింది, మేము పెట్టిన ప్రెషర్ వల్లే జరిగింది అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ ఓన్ హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్లో వి ఆల్సో అప్రిషియేట్ ద సపోర్ట్ ఫ్రమ్ ఇన్కమింగ్ ట్రంప్స్ టీమ్ అని కూడా చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళు మాకు సాయం చేసినందు వల్ల ఇది జరిగింది అని వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంటే ఉన్నది. ప్లస్ ఈవెన్ జో బైడెన్ ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా నేను గత మేలో ఇదే ప్రతిపాదన పెట్టాను, అప్పుడు ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు, కానీ ఫైనల్గా వాళ్ళని ఒప్పించాము అన్నాడు. అంటే దీని వెనకాల అర్థం ఏంటి? నువ్వు పవర్లో ఉన్నప్పుడు, నీకు శక్తి ఉన్నప్పుడు దాన్ని తిరస్కరించింది ఇజ్రాయెల్. ఈ రోజు ట్రంప్ వస్తున్నారు కాబట్టి ట్రంప్ ప్రతినిధులు కూడా అదే ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చేసరికి దాన్ని సమర్థించారు వాళ్ళు. సో ఇది ఎవరి వల్ల జరిగింది స్పష్టంగా అర్థమవుతుంది. కొంత మనకు ఇజ్రాయెల్లో ఈ విషయంలో ట్రంప్కి వ్యతిరేకత అనేది చాలా తీవ్రంగా ఉన్నది. వాళ్ళ ఏమంటారంటే కోర్ నేషనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క డీల్ని అపోజ్ చేస్తున్నారు. సరే, కొంతమంది వాళ్ళ యుద్ధ ఖైదీలు వస్తారు వెనక్కి అని ఒక ఆశ అయితే వాళ్ళకు ఉన్నది, ఒక సంతోషమైన విషయం అది. కానీ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కనుక ఈ డీల్లో ఓన్లీ 33 మందిని మాత్రం వెనక్కి తీసుకొచ్చేటువంటి డీల్ ఇది. అది 6 వారాలు పడుతుంది. 6 వారాల్లో ఇంతమంది వస్తారు. ప్లస్ ఒక్కొక్క ఎవరైతే వీళ్ళని కబ్జా పెట్టుకున్నటువంటి హాస్టేజెస్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క హాస్టేజ్కి వీళ్ళు కనీసం అంటే 30-40 మందిని రిలీజ్ చేయాలి. అది ఒప్పందం. దాంట్లో చనిపోయిన వాళ్ళకి వాళ్ళ శవాలు కూడా రిటర్న్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి. బతుకున్న వాళ్ళని రిటర్న్ చేస్తారు, చనిపోయిన వాళ్ళ శవాలు రిటర్న్ చేయాలి. ఈ 2 చేయాలి. అది 6 వారాలు. ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే. ఫస్ట్ ఫేజ్లో 33 మంది మాత్రమే వస్తున్నారు. వాళ్ళ దగ్గర రమారమి 110 మంది వాళ్ళ కబ్జాలో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఎప్పటికి తేలుతాయి? అంతవరకు హమాస్ మరి వాళ్ళు బలం పుంజుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? వాళ్ళు ఏం చేస్తారు? ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు. అది కూడా ఏంటంటే 3 అమ్మాయిలని ఇప్పుడు రిలీజ్ చేశారు. 3 అమ్మాయిలకి 90 మందిని వీళ్ళు వెనక పంపించాల్సి వచ్చింది. ఈ 90 మందిలో కూడా కరడుగట్టినటువంటి వీళ్ళు టెర్రరిస్టులు ఉన్నారు. దాంట్లో ఒకతను 46 మంది జ్యూస్ ఇజ్రాయలైట్స్ని చంపినటువంటి వ్యక్తి, 3 లైఫ్ టర్మ్స్ ఆయన మీద కేసులు ఉన్నటువంటి వ్యక్తి, అతన్ని రిలీజ్ చేశారు. అలాగే ఇటువంటి చాలా ఏంటంటే చాలా ఘోరమైనటువంటి నేరాలు చేసిన వాళ్ళందరినీ కూడా విడుదల చేయవలసిన పరిస్థితి ఇజ్రాయెల్కి ఉన్నది. అందుకని చాలా మంది ఆ దేశంలో దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సరే, 3 ఆడపిల్లలు ఇంటికి వచ్చారన్న సంతోషం అయితే అలా ఉన్నది వాళ్ళకి. కానీ దానికంటే ఎక్కువ ఈ వీళ్ళు వస్తే కనుక మళ్ళీ ఇది ఒక అస్త్రంగా వాడుకొని రేపు ఇంకా కొంతమందిని కిడ్నాప్ చేసి ఇంకా పెద్ద పెద్ద ర్యాన్సమ్ని డిమాండ్ చేసుకుంటూ వెళ్తుంటే మనం ఎక్కడి వరకు వెళ్తాము అనేది ఒక ప్రశ్న. రెండవది, దీంట్లో 33 మందే వస్తున్నారు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ డీల్ ఎందుకు? ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి. గ్రౌండ్లో మనం చూస్తే కనుక యుద్ధం జరుగుతున్నప్పుడు, ఇజ్రాయెల్ బొంబార్డ్మెంట్ చేస్తున్నప్పుడు హమాస్ టెర్రరిస్టులు అందరూ కూడా సివిలియన్ డ్రెస్లో ఉన్నారు. ఎందుకు? వాళ్ళు హమాస్ డ్రెస్ చేసుకుంటే కానీ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, కొట్టేస్తారు వాళ్ళని. కాబట్టి వాళ్ళు మామూలు సివిలియన్ డ్రెస్లో తిరిగేవాళ్ళు. ఎప్పుడైతే సీజ్ ఫైర్ అయిందో, సీజ్ ఫైర్ అయిన తర్వాత ఈ 3 అమ్మాయిలను రిలీజ్ చేసేటప్పుడు ప్లస్ ఈ 90 మంది ఖైదీలను వాళ్ళు వెనక్కి తీసుకునేటప్పుడు కంప్లీట్ హమాస్ క్యామోఫ్లాజ్ తోటి వాళ్ళ ఆర్మీ టైప్ ఆఫ్ ది బంధన ఇవన్నీ పెట్టుకొని కలాష్నికోవ్స్ పెట్టుకొని నిలబడుతున్నారు. అంటే మరి అంతవరకు వాళ్ళు చనిపోయిన ఎంతమంది టెర్రరిస్ట్ చంపారో వాళ్ళనందరినీ కూడా సివిలియన్ జాబితాలో వేసేటువంటి ప్రయత్నం అప్పుడు జరిగింది. ఈవెన్ మనకు కూడా పల్కీ శర్మ లాంటి వాళ్ళు రోజు ఆవిడ అనాలిసిస్ 40 మంది చనిపోయారు, 40,000 చనిపోయారు, 45,000 మంది చనిపోయారు, 46,000 మంది పాలస్టీన్లు చనిపోయారు. ఇటువంటి నెరేటివ్స్ అన్ని చూసాం మనం. వాటిలో 46,000లో మరి ఒక్క టెర్రరిస్ట్ కూడా లేడా? అందరూ ఉత్త పీస్ఫుల్ శాంతియుతంగా ఉన్నటువంటి పాలస్టీనియన్ సివిలియన్స్ చనిపోయారా? కాబట్టి దాన్ని అంతా కూడా స్టేజ్ మేనేజ్ చేసింది హమాస్. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మన రక్షణ ఏది? బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం అప్పుడు 2 నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి, ఈ హాస్టేజెస్ అందరినీ వెనక్కి తీసుకొస్తాము. రెండవది, హమాస్ని ఆమూలాగ్రంగా పెకిలిస్తామని 2 నిర్ణయాలు తీసుకున్నారు. 2 ఫ్లాప్ అయినాయి కదా. ఇప్పుడు 100 మంది ఇంకా ఉన్నారు, దాంట్లో 33 మందే వస్తున్నారు. రెండవది, హమాస్ ఇంకా బలం పుంజుకుంటోంది కదా. కాబట్టి ఇది డీల్ మనకి ఎందుకు అని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అందుకని
మనకు డొనాల్డ్ ట్రంప్ కానీ లేదా మనకు బెంజమిన్ నెతన్యాహు కానీ దీన్ని కొంచెం ఊరట కలిగించే దిశగా వాళ్ళు ఏం చెప్పారంటే ఇది టెంపరీ మాత్రమే, చూద్దాం ఏమవుతుందో అని అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ అయితే ఇంకొక మెట్టు ముందరికి వెళ్ళారు. అది ఇజ్రాయెల్ యుద్ధం, మాకు సంబంధం లేదు, అది వాళ్ళు ఏంటి నిర్ణయించుకుంటారో వాళ్ళు నిర్ణయించుకోండి అని చెప్పి చేతులు దూల్పేసుకున్నాడు అతను. అంటే ఒక విధమైనటువంటి చిన్న డోర్ తెరిచిపెట్టాడు ఎవరికి, బెంజమిన్ నెతన్యాహుకి. రేపటి రోజు మళ్ళీ హమాస్ మీద దాడులు చేయాలి అని వాళ్ళుగా నిర్ణయిస్తే దాన్ని డొనాల్డ్ ట్రంప్ బహుశా సమర్థిస్తాడు. అలాగే మార్కో రూబియో కూడా మనకు బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడి స్పష్టంగా మేము కంప్లీట్గా మీకు సమర్థన ఇస్తాం, మీరు దాని గురించి ఎటువంటి భయాందోళనలు చెందకండి అని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి చూద్దాం, ఇది ఈ 6 వారాల తర్వాత ఫస్ట్ ఫేజ్ జరుగుతుండగానే సెకండ్ ఫేజ్ గురించి చర్చలు జరుగుతాయి. మరి అప్పుడు అమెరికన్ సపోర్ట్ తోటి ఇంకా టఫ్ కండిషన్స్ వీళ్ళు ఇజ్రాయెల్ ఇంపోజ్ చేయగలదా చూడాలి. దాంట్లో హమాస్ ఏమైనా బ్రేక్ చేస్తే కనుక మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఇప్పటికైతే కొంత ఊరట, 33 మంది అయితే వెనక్కి వస్తున్నారు. కాబట్టి కొంత వాళ్ళకి ఒక విధమైనటువంటి యుద్ధ విరామము, కొంత శాంతి, కొంత పీస్ఫుల్గా గాలికి ఊపిరి తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మరి కొద్ది రోజుల్లో మళ్ళీ బహుశా బెంజమిన్ నెతన్యాహు అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. రైట్ సార్, ఇక దావోస్ లో జరుగుతున్న సమ్మిట్ గురించి మాట్లాడదాం. చాలా కొంచెం దీంట్లో పెట్టుబడులు ఎన్నొచ్చాయి, ఏమొచ్చాయి, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, వీళ్ళందరూ వెళ్లారు, ఇన్వెస్ట్మెంట్ల గురించి పిచ్ చేశారు, అవన్నీ జరిగాయి. సో ఇన్వెస్ట్మెంట్లు ఎంత వచ్చాయనే అంశానికి సంబంధించి కంటే కూడా గ్లోబల్లీ ఇప్పుడు WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే పుష్ చేస్తున్న ఎజెండా ఉందో, ఇది డీప్ స్టేట్ ఎజెండాని పుష్ చేయడానికి WEF పనిచేస్తోంది. నేను కూడా ఒక వీడియో చేశాను, యాక్చువల్లీ నేను ఆదిత్య ఒక కాన్వర్సేషన్ చేశాము ముఖ్యంగా ఈ WEF అజెండా గురించి. బట్ నాకు మీరు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఈసారి దావోస్ మీద ఎటువంటి ప్రభావం ఉంది? ముఖ్యంగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో US ఎన్నికల ప్రభావం ఏ విధంగా ఉంది? యూరోప్లోని రైట్ వింగ్ పార్టీస్ పెరుగుతున్న సందర్భంలో, అక్కడ నేషనలిస్ట్ భావజాలం పెరుగుతున్న సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాధినేతలు కొంత క్రమక్రమంగా దావోస్కి రావడం తగ్గుతున్న నేపథ్యంలో ఈసారి జరిగిన దావోస్ సదస్సు మీద అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఎంత? WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్నది డీప్ స్టేట్ యొక్క అజెండాను ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక పవర్ఫుల్ శక్తి గలటువంటి ఒక ఆర్గనైజేషన్. అది డీప్ స్టేట్ యొక్క మేజర్ అసెట్. అది ఎన్నో దేశాలలో అధినేతల్ని వాళ్ళు నియమించారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఇక్కడ యూకేలో మనకు రిషి సునాక్ WEF ప్రోడక్ట్, అలాగే కెనడాలో మనకు జస్టిన్ ట్రూడో WEF ప్రోడక్ట్. ఇలాగే మనకు యూరోప్లో కూడా చాలా మంది, మనకు ఆంజెలా మర్కెల్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు చాలా మంది WEF యొక్క అజెండాను ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తులే చాలా మంది ఉన్నారు. మొత్తం దేశం ప్రపంచవ్యాప్తంగా ఒక సింగిల్ ప్రభుత్వం రావాలి. అది క్లాస్ షాప్ వాళ్ళ అధినేతకు ఇన్స్పిరేషన్ ఎవరంటే కనుక చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ, షీ జిన్పింగ్. వీళ్ళ యొక్క ఆలోచన దృక్పథం చాలా నచ్చుతుంది. కాబట్టి అటువంటి పాలసీ ఉన్నటువంటి డీప్ స్టేట్ని ప్రోత్సహించి ప్రపంచంలో అన్ని ప్రభుత్వాలని వీక్ చేసి వీళ్ళ మనుషులను పెట్టి ప్రభుత్వాల నాశనమై ఆ ప్రభుత్వాల నిర్ణయాలన్నీ కూడా WEF ఏం చెప్తుందో ఆ దిశగా వెళ్ళాలి అని కోరుకునేటువంటి ఫోరం WEF. ఇంత టాక్సిక్ సంస్థ అయినటువంటి దానికి ప్రతిసారి కూడాను చాలా మంది ఇక్కడ క్యూ కట్టడం, అదేదో పెద్ద అచీవ్మెంట్ కింద మన దేశం నుంచి కూడా వెళ్ళడం మనం చూసాం. సరే, దాంట్లో ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే మనం వెళ్ళకపోతే కనుక ఇతరత్ర చైనీస్ కంపెనీలు కావచ్చు, మిగతా వాళ్ళు వెళ్ళి అక్కడ డామినేట్ చేసేటువంటి ప్రమాదం ఉంది, కాబట్టి మన ప్రెజెన్స్ ఉండాలి. నేను అది కూడా ఒప్పుకుంటాను. నేను తప్పకుండా ఎటువంటి సంస్థ అయినా, ఎటువంటి ఆర్గనైజేషన్ అయినా దాంట్లో భారత ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండి తీరాలి. ఇది ఒక ఎత్తు. రెండవది, అక్కడికి వెళ్తున్నటువంటి మన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో వాళ్ళ జీవితంలో చాలా గొప్ప అచీవ్మెంట్, ఏదో చాలా అద్భుతాలు వాళ్ళు చేశారు, చాలా వాళ్ళకి భగవంతుడు ఇచ్చినటువంటి సౌభాగ్యం అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు వెళ్ళారు, ఇది మొదటిసారి కాదు. తర్వాత స్మృతి ఇరానీ వెళ్ళారు, అశ్విని వైష్ణవ్ వెళ్ళారు, ఇలా మన దగ్గర నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ వెళ్ళారు, చాలా మంది వెళ్ళారు. సో అదే సరే, బిజినెస్లు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేయడంలో తప్పు లేదు, మన దేశానికి కావాలి కాబట్టి వీళ్ళు వెళ్ళడం అన్నది కరెక్టే. రెండవది, అక్కడ భారత ప్రెజెన్స్ అనేది ఉండి తీరాలి, దానికోసం వెళ్ళడం కూడా నేను సమర్థిస్తాను. కాకపోతే అక్కడికి వెళ్ళినందువల్ల వాళ్ళకి ఏదో చాలా గౌరవం ఇచ్చినట్టు వీళ్ళు కనుక ఫీల్ అయితే అది మనకు చాలా తప్పదు. వీళ్ళు వెళ్ళినందుకు వాళ్ళు సంతోషించాలి, కానీ అక్కడ వెళ్ళినందుకు వీళ్ళు మాకేదో చాలా అద్భుతమైన కిరీటం పెట్టారు అనుకుంటే అది మన ప్రమాదం. ఎందుకంటే నువ్వు చెప్పావు కాబట్టి, ఇంత నువ్వు కూడా వీడియో చేశాను అన్నావు కాబట్టి, బహుశా దాని గురించి డీప్ స్టేట్ WEF అజెండా గురించి బహుశా ఒక డీటెయిల్డ్ వీడియో మనం మళ్ళీ చేయొచ్చు. 2030 వచ్చేసరికి మీకు ఎటువంటి ఆస్తులు ఉండవు,
మీకు ఎటువంటి ప్రైవసీ ఉండదు, కానీ మీరు ఎప్పుడైనా సంతోషంగా ఉంటారు అన్నది వాళ్ళ పంచ్ లైన్. దానివల్ల వస్తే వాళ్ళ పాలసీస్ అని కూడా అలాగే ఉంటున్నాయి. డిజిటల్ కరెన్సీస్ తీసుకురావడము, మీకు ఎటువంటి ప్రైవసీ లేకుండా మనకు నోట్లన్నీ మాయమైపోతాయి రాబోయే రోజుల్లో. ఆ డిజిటల్ కరెన్సీస్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడ ఖర్చు పెట్టాలి, మీరు ఏం చేయాలి అవన్నీ కూడా వాళ్ళ పాలసీస్ ప్రకారం నిర్ణయం జరుగుతుంది. మీరు వాళ్ళు చెప్పిన వ్యాక్సిన్స్ తీసుకోకపోతే బహుశా మీ పైసలు మీరే ఖర్చు పెట్టలేని పరిస్థితి తీసుకురావచ్చు. అలాగే మీకు ఆస్తులు ఉండమంటున్నారు. ఆస్తులు ఉండకంటే ఎంతవరకు వెళ్ళారు వాళ్ళు? ఏదో నేను ఇప్పుడు ఆరెంజ్ కోట్ వేసుకున్నాను, ఆరెంజ్ కోట్ నాది అవ్వదు. నాకు ఈరోజు ఆరెంజ్ కోట్ వేసుకోవాలంటే యాప్లో వెళ్ళి నేను పిలిస్తే కనుక ఒక డ్రోన్ వచ్చి నాకు డెలివరీ చేస్తుంది. దానికి ఒక రోజుకో 2 రోజుకో నేను దానికి రెంట్ కడతాను, మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. ఆ లెవెల్ దాకా మీకు ఎటువంటి హక్కులు ఉండవు అని చెప్పి వాళ్ళు నిర్ణయిస్తున్నారు. పాలసీని అలాగే రాబోతున్నాయి. మనకి ఎలాగైతే ఇప్పుడు కారు కొనకుండా ఓలా ఊబర్ ఎలా ఉందో, అలాగే ఇంట్లో ఏం వంట చేసుకోకుండా మనకు స్విగ్గీ జొమాటోలు ఎలా ఉన్నాయో, అలా ప్రతి అంశంలో కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేయాలనుకుంటున్నారు. ఇది కంప్లీట్ కమ్యూనిస్ట్ భావజాలం. కమ్యూనిజంలో ఏంటి, ఎవరికి ఆస్తులు ఉండకూడదు, అన్ని వాళ్ళు చూసుకుంటారు. ఎవరు చూసుకుంటారు? గవర్నమెంట్ చూసుకుంటుంది. ఇక్కడ ఒకటే డిఫరెన్స్ ఏంటంటే గవర్నమెంట్ బదులు ఈ డీప్ స్టేట్ చూసుకుంటుంది. కాబట్టి దీని గురించి చాలా డీటెయిల్గా మనం చర్చిద్దాం తర్వాత. చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో. వీళ్ళ భయంకరమైన టాక్సిక్ అజెండాస్ ఏమున్నాయో ఒక డీటెయిల్ వీడియో చేయొచ్చు. కానీ నేను ఇందాక చెప్పినట్లు అట్లీస్ట్ భారతదేశం నుంచి ఇంతమంది వెళ్ళడం అన్నది మనం అక్కడ ఒక విధమైనటువంటి మన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకునే దిశగా మనం కూడా చేస్తున్నాము. ఒకటే మనకి వాళ్ళు మనల్ని వాడుకోకుండా మనం చూసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి శక్తులందరూ కూడా మనం వాడుకునేటువంటి పరిస్థితి. బిల్ గేట్స్ ఉన్నాడు. ఫర్ ఇన్స్టెన్స్ బిల్ గేట్స్ రీసెంట్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, ఇండియా ఇస్ అ వెరీ గుడ్ కేస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నాడు ఆయన. చాలా వైవిధ్యం ఉంది, అక్కడ చాలా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు మనం అని స్టేట్మెంట్ ఇచ్చాడు అఫీషియల్గా ఆయన. మనకి ఎక్కడ మేజర్ పట్టణాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ అంతా కూడాను బిల్ గేట్స్, మిలిండా గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు ఎన్నో ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నారు. చాలా న్యూట్రిషన్ మీద, హెల్త్ మీద, మన పిల్లల మీద డ్రగ్స్ వాళ్ళ మీద ఎక్స్పెరిమెంటేషన్స్ ఇటువంటివి చాలా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ అజెండా చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మనం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినా ఇన్వెస్ట్మెంట్స్ మన ఆలోచన దృక్పథం ప్రకారం మన ఇంట్రెస్ట్ కోసమే రావాలి. ఆ దిశగా వీళ్ళందరూ ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, ఎస్ సార్. నేను యాక్చువల్లీ డీప్ స్టేట్ గురించి మొన్న ఒక ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఇంటలెక్చువల్స్ మీటింగ్ ఒకటి జరిగింది. దాంట్లో నేను కొంత చెప్పే ప్రయత్నం చేశాను. పూర్తిగా డీప్ స్టేట్ ఐడియాలజికల్లీ ఏం చేస్తుంది అండ్ అట్ సేమ్ టైం వాళ్ళు ఈ బిజినెస్ని, వ్యాపారాన్ని ఎలా వాళ్ళకు అనువైన వనరుగా మార్చుకొని వాళ్ళ అజెండాని పుష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో కూడిన రీసెర్చ్డ్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చే ప్రయత్నం చేశాను. ఆ వీడియోని లింక్ని నేను ఈ డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఈవెన్ దావోస్కి సంబంధించి కూడా నా అభిప్రాయాలు కొన్ని చెప్పాను. సార్ చెప్పినట్టుగా కొన్ని ఈ పెట్టుబడులకు సంబంధించి దావోస్ ఏం చేస్తోంది, దావోస్ మీద ఎందుకు మనకంత మక్కువ, వీటి గురించి ఒక వీడియో కూడా చేశాం, NH సంవాద్. అది కూడా ఆ 2 వీడియోలు నేను వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాము. ప్లీజ్ ఒకసారి చూసి మీరు కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అండ్ ఇక నెక్స్ట్ అంశము ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన అంశం ఉంది సార్. సో ఆఫ్ఘనిస్తాన్లో చైనీస్ నేషనల్ని చంపేశారు. తనకు ఇంటర్ప్రిటర్గా ఉన్నటువంటి వ్యక్తికి ఏ హాని జరగలేదు, కానీ ఆయన ఒక చైనీస్ నేషనల్ని మాత్రం చంపేశారు. ఇదొక పరిణామము. ఇంకొక వైపు ఎవరైతే సిరాజుద్దీన్ హక్కానీ ఉన్నాడో, తాలిబాన్స్ ఇంటీరియర్ మినిస్టర్, తాను UAE పర్యటనకు వెళ్ళారు. UAEలో షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో UAE ప్రెసిడెంట్ని కలవడం జరిగింది. సో ఈ 2 అంశాల గురించి ఏం చెప్తారు? అండ్ చైనా నేషనల్ని చంపడాన్ని చైనా ఏ కోణంలో చూస్తోంది? ఇది వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు బలహీనపడడానికి ఏమన్నా ఉపకరిస్తుందా, లేకపోతే ఇది చిన్న పరిణామంగానే చూడాలి? ఒకసారి చెప్పండి. ఇది యాక్చువల్గా చూస్తే కనుక అక్కడ ఐసిస్ ప్రభావం ఉంది. ఐసిస్ చేసిన యొక్క హత్య అన్నది మనకు తెలుస్తోంది. ఐసిస్ అన్నది తాలిబాన్ వ్యతిరేకంగా కూడా పోరాటం చేస్తుంది. ఐసిస్ నార్మల్గా అమెరికా ఫండ్ చేసేది, అమెరికానే తయారు చేసింది ఐసిస్ని. కొంత ఇజ్రాయెల్ కూడా దాంట్లో ఉంది అని చాలా మంది చెప్తారు. ఇవన్నీ ఏంటంటే బయట వీళ్ళు మాట్లాడేది చాలా మాట్లాడతారు, కానీ వాళ్ళకి లీవర్స్ పెట్టుకోవడానికి కోసం ఇటువంటి చాలా శక్తుల్ని వీళ్ళు తయారు చేశారు గతంలో. ఐసిస్ కూడా అటువంటిది. ఇప్పుడు తాలిబాన్ వాళ్ళ మాట వినట్లేదు కాబట్టి ఐసిస్కి ట్రైనింగ్, ఫండింగ్, డైరెక్షన్ ఇప్పుడు ISI ఇస్తున్నది, పాకిస్తాన్ ఇస్తున్నది అని తాలిబాన్ చెప్తోంది. ఇప్పుడు తాలిబాన్ ఇంకేం చెప్తుందంటే ఐసిస్లు అందరినీ కూడా వేరే దేశాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా కరాచీ పోర్ట్ నుంచి, తర్వాత ఇస్లామాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చి మా ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు వదులుతున్నారు. వీళ్ళు కంప్లీట్గా దీన్ని పాకిస్తాన్ హస్తం ఉన్నది అని చెప్పి వాళ్ళ స్పోక్స్మెన్ ఇచ్చిన స్టేట్మెంట్ రీసెంట్గా మనం చూసాం మనం. కాబట్టి ఐసిస్ని ఎవరు వాడుకుంటున్నారు? ఆఫ్ఘాన్ తాలిబాన్కి వ్యతిరేకంగా. తాలిబానే ఒక రాక్షసి శక్తి అంటే ఆ రాక్షస శక్తిని ఎదుర్కోవడానికి ఇంకొక బ్రహ్మరాక్షసి తయారు చేసింది ఎవరు? దాని వెనకాల శక్తి ఎవరు? దాన్ని నడిపిస్తున్నది ఎవరు? ఇవన్నీ కూడా ప్రశ్నలు మనకు డార్క్ చీకట్లో ఉంటాయి. ఇవన్నీ కూడా తప్పకుండా
తప్పకుండా పాకిస్తాన్ హస్తం ఉన్నది అని చెప్పి తాలిబాన్ చెప్తున్నది. మరి ఎందుకు చేశారు ఈ చైనీస్ నేషనల్ ఎందుకు చంపారు అంటే కనుక, ఒకటి చైనా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో చాలా సీరియస్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇన్ఫాక్ట్ 2 దేశాల్లో దౌత్యపరమైన సిబ్బంది ఉన్నారు. ఒఫీషియల్గా రికగ్నైజ్ చేయకపోయినా చైనీస్ అంబాసిడర్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ అంబాసిడర్ చైనా బీజింగ్లో ఉన్నారు. వాళ్ళకు ఆఫ్ఘనిస్తాన్లో చాలా ప్రాజెక్ట్స్ రన్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వకాన్ కారిడోర్ని వీళ్ళు పాకిస్తాన్ టేక్ ఓవర్ చేసే ప్రయత్నంలో చైనా అడ్డుపడిందని మనకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి కనెక్షన్స్ అవి. సో బహుశా ఈ వకాన్ కారిడోర్ని పర్మిట్ చేయనందుకు మరి ఏమైనా దాన్ని ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్తాన్ ఐసిస్ తోటి చేయించిందా, ఇది ఒక ఆలోచన, ఒక నేరేటివ్ ఇది. రెండవది ఏంటంటే చైనీస్ పాకిస్తాన్లో క్రమేపీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించుకుంటూ పోతున్నారు. సిపిసి ఇన్వెస్ట్మెంట్స్ లేవు, ఆగిపోయినాయి లిటరల్గా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి వాళ్ళకని ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే చాబహార్ చాలా కీలకమైపోతుంది. అంటే ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్, భారతదేశం ఇన్ఫ్లుయెన్స్ అక్కడ పెరుగుతుంది. భారతదేశము చైనా కోఆపరేట్ చేసుకుంటే కనుక చాబహార్ని, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ గుండా సెంట్రల్ ఏషియా వెళ్ళడం, చైనాకి వెళ్ళడం, ఇవన్నీ వస్తాయి. కనుక చైనాకు కూడా పాకిస్తాన్ అసలు అక్కర్లేదు. భారతదేశం వాళ్ళని కంప్లీట్గా ఇర్రెలెవెంట్ చేసింది. ఈరోజు చైనా ఒకటే దానికి ఏదో పోషిస్తోంది. చైనా కూడా కంప్లీట్గా బేఖాతరు చేస్తే కనుక పాకిస్తాన్ ఎక్కడ పోతుంది? కాబట్టి వాళ్ళ మీద ఇంట్రెస్ట్ మెయింటైన్ చేసుకోవడానికి పాకిస్తాన్ చేసింది అని ఇంకొక నేరేటివ్. వీటన్నిటి కూడా క్లియర్గా తాలిబాన్ చెప్తోంది పాకిస్తానే చేయించింది, పాకిస్తానీ ఐఎస్ఐ చేయించింది అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఐసిస్ని వీళ్ళే సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. ఆఫ్ కోర్స్ ఇంకా అది రాగానే మళ్ళీ రక్షణ కావాలని చెప్పేసి చైనా తాలిబాన్ మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ఎనివే తెలిసిన విషయం అది. మరి ఏమవుతుందో మనం చూడాలి. అక్కడ ఇంతవరకు భారత సిబ్బంది మీద అటాక్స్ జరగలేదు. అక్కడ మన టెక్నికల్ టీం ఉన్నది. అక్కడ తాలిబాన్ మనకు రక్షణ ఇస్తోంది. మరి ఈ నేపథ్యంలో తాలిబాన్ వాళ్ళు చేయి జారిపోయినందువల్ల దాని వెనకాల భారత సమర్థన ఉంది అని పాకిస్తాన్ నేరేటివ్ మనం వింటున్నాం. కాబట్టి మరి మన సిబ్బంది మీద ఏమైనా దాడులు చేసేటువంటి ప్రయత్నం ఐసిస్ను వాడుకుని ఏమైనా చేస్తారా రాబోయే రోజుల్లో అని ఈ యొక్క ఘటన తర్వాత మనకు కూడా డౌట్స్ వస్తున్నాయి. చైనీస్ని టార్గెట్ చేయాలి, భారతీయుని కూడా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. బహుశా అది జరుగుతుంది రాబోయే రోజుల్లో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఈవెన్ హక్కానీ విజిట్ కరెక్ట్. హక్కానీ అతను యుఏఈకి వెళ్ళడం కారణం ఏంటంటే యుఏఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి ఈ ఏదైతే టెన్షన్ ఉందో దాన్ని తగ్గించే దిశగా యుఏఈ ప్రయత్నం చేస్తుంది. అక్కడే మనం వాళ్ళ ఇంకొక మంత్రి వచ్చినప్పుడు మన ఫారెన్ సెక్రటరీ వెళ్ళి కలిసారు కదా వాళ్ళని. కాబట్టి ఈ ట్రయాంగిల్ని, ఈ యొక్క సమస్యకి ఏదో ఒక విధమైనటువంటి పరిష్కారం తీసుకురావాలనే ప్రయత్నం యుఏఈ చేస్తోంది. మరి దాన్ని అసీం మునీర్ ఏ మేరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తారో చూడాలి. ఎందుకంటే రోజు కనీసం అంటే 2-3 సైనికులు చనిపోతున్నారు పాకిస్తాన్ సైడ్. టీటీపీ అటాక్స్ వల్లనో, బలూచి అటాక్స్ వల్లనో, వీళ్ళందరికీ కూడా అక్కడి నుంచి సపోర్ట్ వస్తున్నది. ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ప్రకారం మనకు, అంటే అది సత్యాసత్యాలు మనకు తెలియదు, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము. తాలిబాన్ అడిగారంట, మీ దగ్గర ఉన్నటువంటి $7-9 బిలియన్ వర్త్ ఆఫ్ మేమైతే వెపన్స్ వదిలేసి వెళ్ళిపోయామో అవి మాకు రిటర్న్ చేయండి అనే స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఎక్కడో నేను చదివాను. దాన్ని తాలిబాన్ రిజెక్ట్ చేసింది అని విన్నాను. కాబట్టి అమెరికా వదిలిపోయినటువంటి అస్త్రాలతోటి బలూచీలు కానీ టీటీపీ కానీ పనిచేస్తోంది. సో ఈ యొక్క పరిస్థితిలో బహుశా పాకిస్తాన్ కూడా యుఏఈ సహాయం కోరుతోంది. అందుకని హక్కానీ అక్కడ వెళ్ళినట్టు మనకు అర్థమవుతుంది. రెండవది దీంట్లో ఇంకొక కోణం ఏంటంటే హక్కానీ అఖుండ్ జాయ్ తోటి విభేదాలు వచ్చి బహుశా ఈయన అక్కడ వేరే విద్రోహం ప్రకటించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు అని ఇంకొక నేరేటివ్ వస్తుంది. హక్కానీస్ ఎనివే పాకిస్తాన్ సమర్థించేటువంటి ఒక శక్తి అది. వాళ్ళు కాబుల్లో ఉంటారు. అఖుండ్ జాయ్ వచ్చేసి మనకు దీంట్లో కండార్లో ఉంటాడు ఆయన. సో తాలిబాన్లోనే ఒక 2 వర్గాలు ఉన్నాయి. అఖుండ్ జాయ్ వాళ్ళ సుప్రీం లీడర్, ఎమీర్ అంటారు కదా, వాళ్ళ అధినేత ఆయన. వీళ్ళందరూ కూడా చిన్న చిన్న మంత్రులు. హక్కానీలకు వాళ్ళకు ఉండవలసినంత పోర్ట్ఫోలియో మినిస్ట్రీస్ వాళ్ళకి ఇవ్వలేదు. మేజర్ మినిస్ట్రీస్ అన్ని కూడాను, డిఫెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను వాళ్ళ ఫారెన్ అఫేర్స్ అంతా అఖుండ్ జాయ్ దగ్గర పెట్టుకున్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో బహుశా అక్కడ ఒక విద్రోహం స్టార్ట్ చేసి కోర్ తాలిబాన్ వ్యతిరేకంగా వీళ్ళు ఏమైనా స్ప్లిట్ తీసుకొస్తారా, దాన్ని ఐఎస్ఐ ఏమైనా ప్లాన్ చేస్తుందా, దానికోసం మీరు అక్కడ వెళ్ళారు, ఇవి కూడా ప్రశ్నలు ఉన్నాయి. వెళ్ళారు, కలిశారు అని మనకు తెలుసు, కానీ దాని వెనకాల ఏం జరిగింది, ఏం చర్చలు జరిగినాయి, ఏం ఒప్పందాలు జరిగినాయి, దాంట్లో దీని పరిణామం ఏం రాబోతోంది, రాబోయే రోజులు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇది ఏ దిశగా వెళ్తుందో, వీల్ వాచ్. రైట్ సార్, ఈ వారం మనము వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్లోకి వెళదాం. పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలకు సంబంధించినటువంటి సెగ్మెంట్లో ఈ వారం మనకు ఫస్ట్ అంశం ఉంది. అదేంటంటే ఉషా వ్యాన్స్, మన తెలుగమ్మాయి ఉషా వ్యాన్స్
ఎస్ జేడి వ్యాన్స్ ని పెళ్లి చేసుకుంది. ఆయన వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇప్పుడు సెకండ్ లేడీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ గా ఆమె అధికారికంగా నిలిచారు. సో ఒకవైపు ఉషా వ్యాన్స్ సెకండ్ లేడీ అయింది, కానీ వెస్టర్న్ హిపోక్రసీ దీనికి సంబంధం ఏంటి అని అంటే కనుక, ఇంతకుముందు కమలా హ్యారిస్ విషయంలో కావచ్చు, లేకపోతే మిషెల్ ఒబామా విషయంలో కావచ్చు, ఏషియా నుంచో లేకపోతే వేరే అంటే శ్వేత జాతీయులు కాకుండా, తెల్ల జాతీయులు కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళను విపరీతంగా గ్లోరిఫై చేయడం చేస్తూ ఉంటారు. కానీ ఉషా వ్యాన్స్ విషయంలో మాత్రం కావాలని వెస్టర్న్ మీడియా కానివ్వండి, అక్కడి ఆ ఎలీట్ కానివ్వండి, వాళ్ళు దీన్ని చాలా తక్కువ చేసి చూపించే ప్రయత్నమే చేస్తున్నారు. ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనే ఒక అభిప్రాయం ఉంది. నిజానికి ఎక్కడ చూసినా కూడా మీడియాలో ఉషా వ్యాన్స్ విషయంలో ఆమె ఐడియాలజీ వలన, లేకపోతే ఆమె రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తి కావడం వలన తెలియదు. సో ఒకసారి గిరిధర్ గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కరెక్ట్. తెల్ల జాతి వాళ్ళ కాకుండా ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు సో కాల్డ్ డిఈఐ, డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజివ్నెస్, మనం ప్రతిసారి పదే పదే ఈ పదాలు వాడతాం. ఎందుకంటే దీనివల్ల అక్కడ ఎంత వాళ్ళ సమాజం నష్టపోయిందో, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారో ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి దాని గురించి మళ్ళీ ప్రస్తావిస్తున్నాం. డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజివ్నెస్ అన్న పేరిట తెల్ల జాతి కాని వాళ్ళందరినీ కూడా వీళ్ళు సమర్థించుకుంటూ తెల్ల జాతి వాళ్ళకు వ్యతిరేకంగా చాలా ప్రోగ్రామ్స్ చేశారు వీళ్ళు. అందుకనే నేను ఇందాక చెప్పినట్టు మిషేల్ ఒబామా, ఆవిడ ఆఫ్రికన్ అమెరికన్, ఆవిడ ఫస్ట్ లేడీ అవ్వగానే చాలా ఆవిడ పొగిడి, ఆవిడ చూడు ఎంత గ్రేషియస్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, ఆవిడ మా స్పీచెస్ కూడా చూడు ఎంత అద్భుతంగా ఉన్నాయి అని అందడానికి ఎక్కిచ్చారు. ఇన్ఫ్యాక్ట్ జో బైడెన్ దిగిపోగానే మోస్ట్ లైక్లీ మిషేల్ ఒబామాని ఎన్నికలు నిలబెడదాం అన్నటువంటి ఒక నెరేటివ్ కూడా అక్కడ నడిచింది. ఎందుకు? ఈ యొక్క తెల్ల జాతికి వ్యతిరేకంగా ఉన్నటువంటి, తెల్ల జాతి కానటువంటి వాళ్ళని, వ్యతిరేకం కాదు వాళ్ళకి వ్యతిరేకంగా, వాళ్ళు కానటువంటి వాళ్ళని ముందుకు తీసుకురావాలి. ఆవిడ స్త్రీ అయింది, ఆఫ్రికన్ అయింది, కాబట్టి ఆవిడకి సమర్థన వచ్చింది. అలాగే కమలా హ్యారిస్ అపాయింట్ అయిన తర్వాత ఈవిడ కూడా స్త్రీ, ఈవిడ కూడా నాన్ వైట్ అమెరికన్, ఆఫ్రికాను, తర్వాత భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులకు పుట్టినటువంటి వ్యక్తి. కాబట్టి దాన్ని వీళ్ళు అందడానికి ఎక్కించారు. అద్భుతమైనటువంటి మా ఇంక్లూజివ్నెస్ చూడు, మా దేశంలో అందరికీ మాకు స్థానం ఉంది, అందరూ గొప్పవాళ్ళు అవ్వచ్చు, ఇటువంటి నెరేటివ్ బిల్డ్ చేసిన వాళ్ళు ఇప్పుడు జేడి వ్యాన్స్ భార్య ఉషా వ్యాన్స్, ఆవిడ ఇప్పుడు సెకండ్ లేడీగా ఆవిడ హోదా వచ్చినప్పుడు వీళ్ళందరూ నోరు మూసుకున్నారు. ఎందుకు అంటే వీళ్ళ నెరేటివ్ ఏంటంటే, వాళ్ళ పదాలు వాడిందంటే అడ్వాన్సింగ్ పీపుల్ ఆఫ్ కలర్, అంటే ఈ తెల్ల జాతి వాళ్ళు కానటువంటి వాళ్ళని మేము సమర్థిస్తాము అన్నటువంటి స్టేట్మెంట్కి వాళ్ళు బహుశా దానికి ఇంకో సెంటెన్స్ యాడ్ చేయవలసింది, హూ షేర్ మై వ్యూస్, అంటే మమ్మల్ని సమర్థించే వాళ్ళనే మేము ముందుకు తీసుకెళ్తాం, లేని వాళ్ళని మేము సపోర్ట్ చెయ్యము అని అర్థమవుతుంది. అంటే నువ్వు స్త్రీ అయి ఉండొచ్చు, నువ్వు ఆఫ్రికన్ అమెరికన్ అయి ఉండొచ్చు, ఏషియన్ అమెరికన్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా లాటినో అమెరికన్ అయి ఉండొచ్చు, డస్ నాట్ మ్యాటర్. మీరు మా లెఫ్టిస్ట్ భావజాలము డెమోక్రాట్ పార్టీని సమర్థించకపోతే మిమ్మల్ని పట్టించుకోం మేము. అంటే మీ యొక్క అజెండా అన్నది స్త్రీల యొక్క సంక్షేమం గురించి కాదు, మీ యొక్క అజెండా అన్నది తెల్ల జాతి కానటువంటి వాళ్ళ మీద మీ ఆలోచన దృక్పథం లేదు. మీ యొక్క భావజాలం అంతా కూడా మిమ్మల్ని సమర్థించి మిమ్మల్ని వెనక్కి తీసుకొచ్చే వాళ్ళు, మీ అజెండాను ముందు తీసుకునేటువంటి వాళ్ళే మీకు కావాలి. ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ ఆయన క్యాంపెయిన్లో ఇచ్చినటువంటి అద్భుతమైన స్లోగన్ కమలా హ్యారిస్కి వ్యతిరేకంగా భయంకరంగా ఏది వెళ్ళిందంటే కనుక, కమలా హ్యారిస్ ఈజ్ ఫర్ దే దెమ్, డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అన్నటువంటి ఒక నినాదం చాలా అద్భుతంగా అందరికీ హత్తుకుంది. అది అంటే దే దెమ్ అన్నది మనకు తెలుసు, వాళ్ళు సోకాల్డ్ ఈ ట్రాన్స్జెండర్ యొక్క పదాలు వాడతారు, ఈ హిమ్, షీ హర్, ఇట్, దట్, దే దెమ్, ఇటువంటి పదాలు వాడతారు కదా. సో ఇదంతా కూడా ఓకిజము, ఈ డిఈఐకి సంబంధించిన చెత్త. సో వీటికి వ్యతిరేకంగా ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో చాలా స్పష్టంగా డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఫర్ యూ అన్నాడు. సో అది మొత్తం ఈ అజెండాను తీసేశారు. కాబట్టి జేడి వ్యాన్స్కి సంబంధించి కూడా ఆయన స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, ఎలక్షన్ అయిపోయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పారు. ఇన్ఫాక్ట్ ఉషా వ్యాన్స్ జేడి వ్యాన్స్ కంటే కూడా చాలా నైపుణ్యత ఉన్నటువంటి వ్యక్తి, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఇంటెలిజెన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నది. ఆవిడని నేను యాక్చువల్గా వైస్ ప్రెసిడెంట్ అపాయింట్ చేద్దాం అనుకున్నాను నేను, కానీ ప్రోటోకాల్ ప్రకారం ఇదని తీసుకున్నాను అంతేగాని ఇన్ఫాక్ట్ జేడి వ్యాన్స్ కంటే కూడా ఆవిడ ఇంకా సమర్థురాలు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ ఇంక్లూజివ్నెస్ ఎవరు పాటిస్తున్నారు? డొనాల్డ్ ట్రంప్ యాక్చువల్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో వీల్ బి కలర్ బ్లైండ్ అని చాలా స్పష్టంగా చెప్పారు. మీ రంగుతో నాకు సంబంధం లేదు, మీ యొక్క ఎబిలిటీ, మీ యొక్క క్షమత ప్రకారం నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. సో ఎవరు యాక్చువల్గా వీళ్ళని సమర్థిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే హిపోక్రసీ. అంటే మీరు తెల్ల జాతి వాళ్ళ కాకుండా ఉన్న వాళ్ళకి ఇతరత్ర రంగు వాళ్ళనందరినీ సమర్థిస్తున్నాం అనడము, లేదా ఎల్జీబీటీకి సమర్థిస్తున్నాం అనడము, లేదా స్త్రీలకు సమర్థన ఇస్తున్నాం అనడము, ఇవన్నీ కూడా ఏంటంటే మిమ్మల్ని సమర్థించే వాళ్ళకి మాత్రమే మీరు చేస్తారు.
చాలా సెలెక్టివ్గా మీ యొక్క ఆలోచన దృక్పథం ఉంటుంది. మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి స్త్రీలు, నల్ల జాతి వాళ్ళు, ఇంకేదైనా రంగు జాతి వాళ్ళు లేదా ఎల్జీబీటీక్యూని మీరు తిరస్కరిస్తారు. ఎంతకంటే హిపోక్రసీ మనకి ఏం కావాలి? అంతే. అందుకని ప్రతిసారి ఈ సెక్షన్లో ఈ వెస్టర్న్ హిపోక్రసీని ఎక్స్పోజ్ చేసుకుంటూనే వెళ్తాం. మనం యాక్చువల్లీ ఈ సెక్షన్ మనం వచ్చే వారం మనకి ఏమైనా ఇటువంటిది అంశం వస్తుందా రాదా అని మనం భయపడాల్సిన అవసరమే లేదు. పుష్కలంగా ఇటువంటి వాళ్ళు ఇస్తూనే ఉంటారు మనకు. వాళ్ళ హిపోక్రసీ ప్రతిరోజు ఎక్స్పోజ్ చేస్తుంటారు. ఇన్ఫాక్ట్ వెస్టర్న్ హిపోక్రసీ మీదే మనం ఒక ప్రతి వారం ఒక సీరియల్ పెట్టొచ్చాము. అంత ఉంటుంది. నిజమే. ఎస్, ఇంకొక అంశం ఈ వారం మళ్ళీ మనం కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి వెళదాం సార్. పాశ్చాత్య సమాజాలు ఎలా కుప్పకూలుతున్నాయి అనే అంశానికి సంబంధించి ట్రంప్ ఒకవైపు స్వేరింగ్ ఇన్ సెరమనీ జరుగుతున్న సమయంలోనే ఆ టైంలో ఆ బిషప్ చేసిన వ్యాఖ్యలు లైవ్ టెలికాస్ట్ నడుస్తున్నప్పుడే, లైవ్ టెలికాస్ట్లో బిషప్ ట్రంప్ ఉన్నప్పుడే, ట్రంప్ కానివ్వండి మిగతా అందరు అతిథులు అధికారులు ఉన్న టైంలోనే బిషప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి. తాను చేసిన వ్యాఖ్యలు బిషప్ మారియన్ ఎడ్గర్ బడీ తను డైరెక్ట్ గానే చెప్తూ వచ్చారు, ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ గాడ్ ఐ ఆస్క్ యూ టు హ్యావ్ మెర్సీ అపాన్ ద పీపుల్ ఇన్ అవర్ కంట్రీ హూ ఆర్ స్కేర్డ్ నౌ. There are gay, lesbian and transgender children in democratic, republican and independent families, some who fear for their lives. గేస్, లెస్బియాన్స్, ట్రాన్స్జెండర్స్ లేదా పిల్లలు వీళ్ళందరూ కూడా భయంతో ఉన్నారు, వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత ఉంది అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఆయన స్పీచ్ అంతా కూడా జరిగింది. తర్వాత ట్రంప్ కూడా దాని గురించి చాలా సీరియస్గానే ఘాటుగానే రిటార్ట్ ఇచ్చారు. ఇంకా చాలా మంది రిటార్ట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి బిషప్ వ్యాఖ్యల్ని అంటే నా క్వశ్చన్ అంటే కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీలో మనం మాట్లాడుతున్నాము. నిజానికి ఒక అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్న టైంలో ఒక అగ్రరాజ్యం అని చెప్పుకుంటున్నటువంటి అమెరికా అధ్యక్ష బాధ్యతల స్వీకరణ, ఆ ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలో బిషప్ పాత్ర పోషించకుండా ఈ డీప్ స్టేట్ అజెండాని ముందుకు తీసుకురావడము లేకపోతే లెఫ్ట్ అజెండాని ముందుకు తీసుకురావడమే నిజానికి ఆ సమాజం కుప్పకూలింది అని చెప్పడానికి నిదర్శనం. అండ్ ఒకసారి అదని మీ మాటల్లో నాకు వినాలనుంది, మీ విశ్లేషణ వినాలనుంది సార్. ఇదే కరెక్ట్గా చెప్పావు. అదే వాళ్ళ కొలాప్స్, వాళ్ళ సమాజం ఎలా కొలాప్స్ అవుతోంది అదే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా నాకు ఒక డౌట్ ఉంది. బిషప్ అనగానే యాక్చువల్లీ క్రిస్టియానిటీ గేస్, లెస్బియన్, ట్రాన్స్జెండర్ ని ప్రమోట్ చేస్తుందా బైబిల్? నాకు తెలియదు, నాకు మీరు ప్లీజ్ కరెక్ట్ మీ. కరెక్ట్. అందుకనే వాళ్ళ చర్చ్ ట్రెడిషనల్ గా ఎప్పుడు కూడా వీళ్ళని యాక్సెప్ట్ చేయలేదు. ఎల్జీబీటీక్యూని క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ రెండు వ్యతిరేకిస్తాయి. కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఎల్జీబీటీక్యూ సభ్యులందరూ ఈరోజు హమాస్ ని సమర్థిస్తున్నారు. హమాస్ ఎల్జీబీటీక్యూ సంబంధించిన వ్యక్తులు వాళ్ళు దొరికితే కనుక 5వ అంతస్తు 6వ అంతస్తుకు తీసుకెళ్లి పైనుంచి కార్డు బట్టి కింద వదిలేసి వాళ్ళు చంపుతారు. వాళ్ళు వీళ్ళని సమర్థిస్తారు. కాబట్టి నిజంగా ఆ ఎల్జీబీటీక్యూలో ఉన్నటువంటి వోకిజం ఎంత దారుణంగా ఒక వైరస్ లాగా వెళ్ళిపోయిందంటే, ఇన్ఫాక్ట్ మనం ఇందాక డావోస్ కు సంబంధించి మనం మాట్లాడినప్పుడు బహుశా జావియర్ మిలే గురించి మాట్లాడి ఉండవలసింది. జావియర్ మిలే డావోస్ లో వోకిజం అనేది ఒక వైరస్ అని చెప్పాడు, ఇది ఒక రోగం అని చెప్పాడు. ఈ రోగం నుంచి మీరు బయటపడండి అని స్పష్టంగా చెప్పాడు. కాబట్టి అదే మనం ఇక్కడ కూడా చూస్తున్నాం. ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే వాళ్ళ మతపరమైనటువంటి అంశాలు కూడా దూరిపోయింది. చర్చ్ ఎప్పుడు కూడా ఎల్జీబీటీక్యూ సమర్థించలేదు. ఇప్పుడిప్పుడు మొదలుపెట్టారు. ఇప్పుడిప్పుడు వాళ్ళని వాటికన్ సిటీ, వాటికన్ పోప్ వీళ్ళందరూ యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఇది గత దశకంలో మొదలైన ఇవన్నీ ఇంతవరకు 2000 సంవత్సరాలు కంప్లీట్గా వాళ్ళని అపోజ్ చేశారు. అటువంటిది ఈరోజు సడన్గా వాళ్ళని సమర్థిస్తూ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా హాస్యాస్పదం. వాళ్ళ మతపరమైనటువంటి అంశాలు కూడా దీన్ని కంప్లీట్గా వాళ్ళ చర్చ్ యొక్క 2000 సంవత్సరాల చరిత్రకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ కంప్లీట్గా వాళ్ళు ఇంతవరకు వాళ్ళు చెప్పినవన్నీ కూడా తిరస్కరించి మాట్లాడుతున్నారు. రెండవది వాటికన్ సిటీ యొక్క హిపోక్రసీ మనకు చాలా దారుణంగా మనం చూస్తున్నాం గతంలో. ఇన్ఫాక్ట్ ఇప్పటి పోప్ కూడా ఆయన ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మాట్లాడడము, అలాగే మనం చూస్తే కనుక ఈ లెఫ్టిస్ట్ అజెండాని ఆయన ముందుకు తీసుకురావడము, రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడడము, ఇవన్నీ చూసాం మనం. పోప్ చరిత్ర మనం వెళ్ళి చూసామంటే కనుక ముసోలినీని ఆయన సమర్థించారు. ముసోలిని ఏం చేశారంటే వాటికన్కి ఫుల్ పవర్స్ ఇచ్చారు, మిమ్మల్ని ఇంటర్ఫియర్ అవ్వనని చెప్పేసి 2వ ప్రపంచ యుద్ధంలో. అలాగే హిట్లర్ని కూడా వీళ్ళు సమర్థించారు. హిట్లర్ చేస్తున్నటువంటి జ్యూస్ పట్ల జరుగుతున్నటువంటి మారణకాండని వీళ్ళు వెనకేసుకొచ్చారు, సమర్థించారు వాళ్ళు. వాటికన్ సిటీ యొక్క చరిత్ర అంత రక్తసిక్తమైనటువంటి చరిత్ర వాళ్ళది. అటువంటిది ఈరోజు వాళ్ళు మళ్ళీ ఈ అంశాల్లో వాళ్ళు తలదూర్చడము అంటే ఈ యొక్క జాతీయవాదము. యాక్చువల్గా వాళ్ళు సోకాల్డ్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన బైబిల్ని నమ్మి, జీసస్ క్రైస్ట్ని నమ్మి వాళ్ళ స్వర్గారోహణ కోసం వాళ్ళు ప్లాన్ చేసేటువంటి వ్యక్తులు,
వాళ్ళ ఆలోచన దృక్పథానికి వ్యతిరేకంగా ఈరోజు చర్చ తయారైంది. అదే మనం ఈరోజు ఈ పాస్టర్ చెప్తున్నటువంటి విషయంలో మనం చూడొచ్చు. కంప్లీట్లీ పొలిటికల్ ఆస్పెక్ట్, మాట్లాడాల్సిన ఆవశ్యకత లేదని. రెండవది వైట్ సూపర్ మేసిజాన్ని సపోర్ట్ చేసినటువంటి చర్చ్ ఈరోజు దీని దాకా వెళ్ళిందంటే కానీ వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఏది కన్వీనియంట్ అయితే దాన్ని వాడుకుంటారు వీళ్ళు. దీనివల్ల ఆ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి నిజంగా వాళ్ళకి నైతిక విలువలు చెప్పడము, వాళ్ళకి నిజంగా ఏ పరిస్థితిలో సమాజం ఉన్నది దానికి సొల్యూషన్స్ ఇచ్చే దిశగా వీళ్ళు మాట్లాడడము ఇది కాదు. వీళ్ళకి భయాందోళనలో ఉన్నారంటే ఎవరు చెప్పారు భయాందోళన ఉంది? అక్కడ చట్టాలు లేవా? అక్కడ ప్రభుత్వాలు లేవా? ప్రతి స్టేట్లో సెక్యూరిటీ ఆ స్టేట్ చూసుకుంటుంది కదా. అక్కడ ఉన్న చట్టాల ప్రకారం ఉన్నాయి జరుగుతుంది కదా. ఏది జరిగినా కోర్ట్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చినటువంటి చట్టం బర్త్ రైట్ సిటిజన్షిప్ లేదు అని తీసేస్తే కనుక స్టే వచ్చేసింది దాని మీద ఆల్రెడీ. కాబట్టి చట్టాలు ఉన్నాయి, కోర్ట్స్ ఉన్నాయి. వీళ్ళని ఒక భయాందోళన క్రియేట్ చేసింది ఎవరు? లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ ఈ లెఫ్టిస్ట్ క్రియేట్ చేశారు. దానికి డెమోక్రాట్ పార్టీ సమర్థించింది. కాబట్టి ఆ సమాజంలో ఈరోజు ఈవెన్ మతపరమైన వ్యక్తులకు కూడా ఈ యొక్క గాలి యొక్క రోగం సోకింది అనడానికి ఇదే ఉదాహరణ. సరే, డొనాల్డ్ ట్రంప్ దాన్ని తీవ్రంగా ఖండించారు. దాన్ని వ్యతిరేకించి ఆయన చాలా ఘాటుగా దాన్ని స్పందించినటువంటి వ్యక్తి కూడా విషయం కూడా మనం చూస్తాం మనం. సో అందుకని నాస్టీ నన్ను అపాలజైజ్ చేయాలని, నాకు క్షమాపణ చెప్పాలని కూడా డొనాల్డ్ ట్రంప్ ఆయన స్థాయిలో అని చెప్పారు ఆయన. కానీ ఇది ఇంటర్ఫీర్ అవ్వాల్సిన ఆవశ్యకత లేదు. కొత్త ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఆయనకి ఏదో ఆయన గురించి ప్రార్థన చేయడం, ఆయనకి ఏదో ఆశీర్వాదం ఇవ్వడం చేసి పంపించవలసిన విషయం. కానీ అక్కడ కూడా పాలిటిక్స్ తీసుకురావడం అన్నది అది ఆ సమాజం ఎలా కొలాప్స్ అవుతుందో మనం చూస్తున్నాం. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. నిజానికి గ్లోబల్ రౌండప్లో వస్తున్న అనేక అంశాలకు సంబంధించి నేను కొన్ని ప్లేసెస్కి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, స్పీచెస్లో కానివ్వండి, లేకపోతే ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, గ్లోబల్ రౌండప్లో మాట్లాడుతున్న వాటి ఈ టాపిక్స్, ఈ ఎపిసోడ్స్ కంటిన్యూస్గా చూడడం వల్ల ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే చాలా విషయాలు అర్థమవుతున్నాయి. నిజానికి ప్రేక్షకుల్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఏ ప్రసార మాధ్యమం, ఏ న్యూస్ పేపర్ కూడా ఇవ్వట్లేదు. జస్ట్ పైన ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి మాట్లాడతారు కానీ, బట్ ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి ఒక లోతైన అవగాహన గ్లోబల్ రౌండప్ వల్లనే వస్తుంది. అది గిరిధర్ గారి విశ్లేషణ వల్లనే వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా చాలా విషయాలు మాకు తెలియజేస్తున్నందుకు, మా ప్రేక్షకులందరూ కూడా వాటి గురించి తెలుసుకునే విధంగా వాళ్ళకు అవగాహన వచ్చేలాగా, వాళ్ళకు ఆసక్తి పెరిగేలాగా మీరు మాట్లాడుతున్నందుకు రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో తెలుగు వాళ్లకు ఈజీగా అర్థమయ్యే విధంగా అతి సరళమైన భాషలో అందిస్తున్నటువంటి ఈ గ్లోబల్ రౌండప్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.